హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని జీకే డాక్టర్ గారు అందించిన స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి చెప్పుకుంటున్నాం మాస్టర్స్. L1 అందులో కొన్ని కాన్సెప్ట్లు చెప్పుకుంటున్నాం. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరువుడు మాస్టర్ అయిన చంద్రకళ మేడం వచ్చారు వైజాగ్ నుంచి. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడం ఎంచుకున్న టాపిక్ 7 చక్రాస్ అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు ఇంతటి ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువు గారైన శంకర్రావు గురువు గారికి, పత్రిజీ గారికి, జీకే సార్కి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఈ విశ్వానికి, మీకు అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మాస్టర్స్ చాలా సంతోషంగా ఉంది. ఇది నా సెకండ్ సెషన్. ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ వస్తున్నాము. అందులో ఏదైతే స్పిరిచువల్ టాబ్లెట్స్ లో కొన్ని మాత్రమే పబ్లిక్ కి చెప్పే అవకాశం ఉంటదండి. మొత్తం 550 టాబ్లెట్లలో అన్ని మనం పబ్లిక్ కి చెప్పడానికి అవకాశం ఉండదు. కొన్ని మాత్రమే పబ్లిక్ కి తెలియజేయాల్సింది ఉంటుందన్నమాట. వాటిలో భాగంగానే మనం ఏవైతే మనం పబ్లిక్ చెప్పాల్సిన టాపిక్స్ అవే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ టాపిక్స్ విని మీ అందరూ ఇన్స్పైర్ అయ్యి మీరందరూ కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్ నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా చాలా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. ధ్యానమే కాదు, జ్ఞానం కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే ఆత్మ జ్ఞానం ద్వారానే మన అనారోగ్యాలు తగ్గించుకోవచ్చు అనే దాని మీదే ఆ కాన్సెప్ట్ మీదే మొత్తం ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అంతా కూడా బేస్ అయి ఉందన్నమాట. అంటే ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం. అంటే ధ్యానం ద్వారా ఆరోగ్యం సంపాదించొచ్చు. అలాగే జ్ఞానం ద్వారా కూడా ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు అన్నమాట. అంటే మన శక్తి మన లోపలే ఉంది. మనం శక్తి కోసం బయట ఎక్కడ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అనే దాని గురించి క్షుణ్ణంగా తెలియజేసేవే ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానానికి సంబంధించిన ఆధ్యాత్మిక గుళికలు. ఓకే అండి. వాటిని స్పిరిచువల్ టాబ్లెట్స్ అని కూడా చెప్తాము. అయితే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఇంతకు ముందు నేను క్లాస్ చెప్పినప్పుడు నేను చెప్పాను వీటిని ఏ రకంగా డివైడ్ చేస్తారు అని అనేసి. అంటే మొత్తం ఈ 550 టాబ్లెట్లలో వీటిని 1 టాబ్లెట్స్ కింద, 2 టాబ్లెట్స్ కింద, 3 టాబ్లెట్స్ కింద, 4 టాబ్లెట్స్ కింద, 5 టాబ్లెట్స్, 6 టాబ్లెట్స్, 7 టాబ్లెట్స్, 9 టాబ్లెట్స్, 12 టాబ్లెట్స్ అని ఇన్ని రకాలుగా మనం ఈ సబ్జెక్ట్ ని డివైడ్ చేయడం అనేది ఉంటదన్నమాట. ఇందులోని అంటే ఆ సందర్భానుసారం మన జీవితానికి తగ్గట్టుగా ఆ సందర్భానుసారం మనం ఆ జ్ఞానాన్ని మనం అక్కడ ఉపయోగించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, మనం భూమి మీదకొచ్చిన భగవంతులము అనేది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి భగవంతుడికి ఎంతైతే శక్తి ఉందో మనకి కూడా అంతే శక్తి ఉంది. కాకపోతే మనం భూమి మీదకొచ్చాక ఆ శక్తిని మనం పూర్తిగా మర్చిపోయాం. మర్చిపోయి కేవలం మనం మనుషులుగా మాత్రమే బ్రతికేస్తున్నాం. కానీ మనం ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలము. పూర్ణాత్మకి ఎంతైతే శక్తి ఉందో మనకి కూడా అంతే శక్తి ఉంది అనే దాని గురించి తిరిగి ఇక్కడికొచ్చి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. మనం తెలుసుకొని మళ్ళీ మన లోపల ఉన్న శక్తిని మళ్ళీ మనం పెంపొందించుకునే ఏకైక సాధనమే ధ్యానం. అయితే ఈ ధ్యానంలో మనందరికీ తెలుసు రకరకాల పద్ధతులున్నాయి. కానీ మనం ఆచరిస్తుంది చాలా సులువైన పద్ధతి. శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి పద్ధతి. దాన్ని మనకి బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమే దీన్ని కనిపెట్టాడండి. తను సాధన చేసి 6 సంవత్సరాలు, 6.5 సంవత్సరాలు తను బోధి వృక్షం కింద సాధన చేసి తను ఏదైతే పొందాడో ఆ జ్ఞానాన్నే మనందరికీ కూడా తెలియజేయించాడన్నమాట. ఆ శ్వాస మీద ధ్యాస పద్ధతినే మనం అందరం కూడా పత్రిజీ గారి ద్వారా మళ్ళీ ఇప్పుడు మనం పాటిస్తున్నాం. ఓకే అండి. అయితే ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 7 టాబ్లెట్స్. అంటే ఇందాక మనం చెప్పుకునే 12 టాబ్లెట్స్, 1 టాబ్లెట్స్ ఇన్ని రకాల ఆహ్, ఆహ్, వర్గీకరణలో పూర్తిగా 1 టాబ్లెట్‌కి సంబంధించింది ఈ 7 టాబ్లెట్స్ అన్నమాట. అంటే ఏంటి, పూర్తిగా సోల్ నాలెడ్జ్ అన్నమాట. అంటే పూర్తిగా ఆత్మకి సంబంధించిన టాబ్లెట్స్ అన్నమాట ఇవన్నీ కూడాను. అంటే సోల్ నాలెడ్జ్ అన్నమాట. ప్యూర్ సోల్ నాలెడ్జ్‌కి సంబంధించిన టాబ్లెట్. అసలు ఆత్మ యొక్క అవగాహన, ఎన్ని దశలుంటాయి, ఏంటి, ఏ రకంగా అది భూమి మీదకొస్తుంది, దాని గురించి పూర్తి సోల్ నాలెడ్జ్‌కి సంబంధించిందే ఈ 7 టాబ్లెట్స్. మన శరీరానికి, మన శరీరంలో ఉన్న భాగాలకి సంబంధించిందనమాట. ఓకే అండి. అయితే ఈ 7 టాబ్లెట్స్ లోనే 7 చక్రాలు. ఇందులోనే మనకి 7 వర్గీకరణలు కూడా ఉన్నాయన్నమాట. 7 శరీరాలు ఉన్నాయి, 7 చక్రాలు ఉన్నాయి, 7 అనుభవాలు ఉన్నాయి. అలాగే 7 మార్గదర్శకాలు ఇలా రకరకాలుగా ఉన్నాయి. అందులో ఈ రోజు మనం చెప్పుకోబోయేది 7 చక్రాల గురించి. ఓకే అండి.
చక్రాలు అంటే ఇప్పుడేంటి మన 7 చక్రాలు అసలు యాక్చువల్‌గా ఏంటంటే మనదేదైతే ఈ భౌతిక శరీరం కనిపిస్తుందో, ప్రతి మనిషికి కూడా ఈ భౌతిక కళ్ళతోటి ఈ శరీరాన్ని మాత్రమే చూడగలుగుతాడనమాట. ఈవెన్ డాక్టర్లు కూడా ఏదైనా ఒక అనారోగ్యం వచ్చి మనం టెస్ట్‌కెళ్తే, వాళ్ళు ఈ భౌతిక శరీరానికి మాత్రమే అనారోగ్యాన్ని వాళ్ళు కనిపెట్టగలరు. ఏ అవయవానికి ఏ అనారోగ్యం వచ్చింది, దేనికి దానికి ఏ మందు వాడాలి, ఏం చెయ్యాలి అనేది కేవలం ఈ భౌతిక ప సా హ్మ్, శరీరంలో ఉన్న భాగాలకు మాత్రమే వాళ్ళు ట్రీట్ చేయగలుగుతారనమాట. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మనకేం చెప్తుందంటే, మనకి ఈ శరీరానికి వ్యాధి రావడానికి మూల కారణము అది ఈ శరీరంలో లేదు. అది మిగిలిన 7 శరీరాల్లోని ఎక్కడో అది మొదలవుతుంది. అక్కడిది ఈ శరీరం మీదకి వస్తుంది అనేది మనకి మూల ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుందనమాట. అంటే ఒక స్పిరిచ్యువల్ నాలెడ్జ్‌గా మామూలుగా సైంటిఫిక్‌గా తీసుకుంటే, మామూలుగా భౌతికంగా తీసుకుంటే అనారోగ్యం ఈ శరీరంలో మొదలయ్యింది. మనం పాటించే పద్ధతులు కావచ్చు, మనం తీసుకునే ఆహార విధానం కావచ్చు, దానివల్ల ఈ శరీరంలో మొదలైందని మామూలుగా బయోలాజికల్ సైన్స్ చెప్తుంది. ఏదైతే ఇప్పుడు సైన్స్‌లో మనం ఏదైతే తెలుసుకుంటున్నామో ఆ రకంగా చెప్తుంది. కానీ మనం ఏం నేర్చుకుంటున్నాము? ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానాన్ని మనం నేర్చుకుంటున్నాము. ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా ఆ స్పిరిచ్యువల్ ఆత్మజ్ఞానం ద్వారా మనం తెలుసుకునేదేంటంటే, మన అనారోగ్యానికి కారణము ఈ భౌతిక శరీరము ఇప్పటి పరిస్థితులు కావు. దీనికి గత జన్మల సంస్కారము కూడా తోడై ఉంటుంది. అలాగే దీనికి ఈ మిగిలిన శరీరాలలో కూడా అది ఎప్పుడో మొదలై ఉండుంటుంది. అది ఈ శరీరం మీద ఇప్పుడు కనిపిస్తుంది అనే దానికి మనకి ఆ లింకప్ అనేది చెప్తున్నారనమాట. వాటి గురించి తెలుసుకునే క్రమంలోనే ఈ 7 చక్రాల కాన్సెప్ట్ కూడా చాలా చాలా ఉపయోగపడుతుందండి. అయితే ఈ భౌతిక శరీరంలో మనం ఏదైతే చూస్తున్నామో రక్తము, మాంసము, నెక్స్ట్ ఈ నరాలు, బాడీలోని పార్ట్స్, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవి మాత్రమే మనకి తెలుస్తున్నాయి. కానీ ఆధ్యాత్మికంగా చూసుకుంటే దీనికి అతీతమైన శక్తి అనేది ఈ శరీరానికి ఉంది. మనం కేవలం ఈ శరీరాన్ని వాహకంగా తీసుకొని, ఒక ఆత్మ వాహకంగా తీసుకొని ఈ శరీరంతోటి భూమి మీదకి వచ్చిందనమాట. ఈ శరీరానికి ఇంత లిమిటే శక్తి కాదండి. ఇది ఇంకా అద్భుతంగా పని చేయగలుగుతుంది. అంటే అభూత కల్పన అన్నమాట. అద్భుతమైన శక్తి ఈ శరీరానికి ఉంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. అంటే కేవలం ఏదైతే ఈ మనకి మామూలుగా చూసుకుంటున్న ఈ కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి, జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి, శరీరంలో అవయవాలు పనిచేస్తున్నాయి అనే కాకుండా ఈ శరీరానికి అద్భుతమైన శక్తి ఉంది. దీనిలో మనకి కనబడని అభూత కల్పన అనేది ఉంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే అండి. అయితే ఈ ఈ దీన్నే భౌతిక శరీరం అని కూడా అంటారనమాట ఈ శరీరాలలో. ఈ భౌతిక శరీరమే దీన్నే అన్నమయ శరీరం అని కూడా అంటారు. అంటే ఏంటి? ఆహ్, య ఏదైతే మనం చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చిన్న శిశువు నుంచి చిన్న శిశువులాగా పుట్టి మళ్ళీ పెద్దగా మనం ఎదిగినప్పుడు ఏదైతే మూల పదార్థం అంటే ఒక ఆహారం అన్నంగా తీసుకొని మనం దేన్నైతే మనం పెరుగుతున్నామో దానికి సంబంధించిందే గాబట్టి దీన్ని అన్నమయ శరీరము అననేసి అంటారు. ఎందుకంటే మనం అన్నమే మనం ఎక్కువగా తీసుకుంటాం. అంటే మన సౌత్ ఇండియన్ కల్చర్‌ని బట్టి మిగిలిన వాళ్ళైతే రోటీ తీసుకుంటారు. ఇంకా బ్రెడ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ బేసిక్ ఫుడ్ దాన్ని బట్టి ఇది అన్నమయ శరీరం కింద మనం చెప్పుకోవచ్చనమాట. అలా ఈ శరీరాన్ని అంటిపెట్టుకొని ఇంకా 6 శరీరాలున్నాయి. ఫస్ట్ మనం చక్రాల గురించి తెలుసుకోవాలంటే ముందు శరీరాల గురించి తెలుసుకోవాలి. మనకున్న 7 శరీరాల గురించి తెలిస్తేనే మనకి చక్రాల గురించి అవగాహన అనేది వస్తుంది. అయితే ఇది ఫస్ట్ శరీరము అన్నిటికి కన్నా చిట్ట చివరి శరీరం అన్నమాట. చిన్న శరీరం ఇది. అందరికీ కనిపించే కళ్ళకి కనిపించే శరీరమే ఈ అన్నమయ శరీరం. దీన్నే భౌతిక శరీరం అని కూడా అంటారు. దీన్ని అంటిపెట్టుకొని మిగిలిన 6 శరీరాలు అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఉల్లిపాయకి పొరలు తీస్తుంటే ఎలాగైతే ఉంటాయో, అలా ఈ శరీరాలు పొరలు పొరలుగా మనకి ఉంటాయన్నమాట. అంటే ఈ భౌతిక కళ్ళతో ఈ ఒక్క శరీరాన్ని మాత్రమే చూడగలుగుతారు. మిగిలిన 6 శరీరాల్ని మాత్రము ఈ భౌతిక కళ్ళతో మీరు చూడలేరు. వాటిని చూడడానికి మీరు మీ థర్డ్ ఐని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కేవలం నార్మల్ కళ్ళతోటి నార్మల్‌గా మీరు ఈ భౌతిక శరీరాన్ని మాత్రమే చూడగలుగుతారు. మిగిలిన 6టిని చూడాలి అనంటే మీరు ధ్యాన సాధనలోని మీ థర్డ్ ఐని యాక్టివేట్ చేసుకొని, ఆ మిగిలిన శరీరాల్ని
చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెండో శరీరాన్ని ప్రాణమయ శరీరం అననేసి అంటారు. ఈ శరీరాన్ని అంటి పెట్టుకునే ఇదే ఆకారంతోటే ఉంటుందన్నమాట. దాన్ని ఇథరిక్ బాడీ అని కూడా అంటారనమాట. దాన్ని 2 ప్రాణమయ శరీరము, మూడోది మనోమయ శరీరము, 4 విజ్ఞానమయ శరీరము, 5 ఆనందమయ శరీరము, 6 విశ్వమయ శరీరము, 7 నిర్వాణమయ శరీరం. ఇవి మొత్తం ఈ 7 శరీరాలు. అయితే ఇవన్నీ కూడా మిగిలిన 6 శరీరాలు మనకు కనబడవండి. కేవలం భౌతిక శరీరాన్ని మాత్రమే మనం చూడగలుగుతాం. అయితే ఈ ఈ భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకొనే ఇదే ఆకారంతో ఉండేది రెండో శరీరమైన ప్రాణమయ శరీరం అన్నమాట. అంటే ఇక్కడ ఇందులో ఏముంటాయి మనకి ప్రాణమయ నాడులకు సంబంధించినవి, అంటే ఏదైతే మనం విశ్వశక్తిని తీసుకుంటున్నామో ఆ ప్రవహించే తీరుకు సంబంధించినవన్నీ కూడా ఆ రెండో శరీరంలోనే ఉంటాయన్నమాట. అంటే ఏంటి, ఈ భౌతిక శరీరంలో ఎలాగైతే రక్తము, మాంసము, నెక్స్ట్ ఇంకా మన ఏవైతే ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏవైతే మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయో లోపల నరాల వ్యవస్థ, అది ఈ భౌతిక శరీరంలో ఉంటుంది. ప్రాణమయ శరీరంలో ఏముంటాయి? నాడులు, ఈ చక్రాలు ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నామో ఆ నాడులు, చక్రాలు అనేవి మనకి ఆ రెండో శరీరంలో ఉంటాయన్నమాట. ఇక్కడ నాడి అంటే ఏంటి అనంటే ఎనర్జీ ట్యూబ్. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ధ్యానం చేస్తే మనందరికీ తెలుసు శక్తి వస్తాది, విశ్వశక్తి వస్తుంది అని చెప్పేసి. ఈ విశ్వమంతా నిండి ఉన్న శక్తి. ఆ శక్తిని మన శరీరంలోనికి తీసుకెళ్లే ఏకైక పద్ధతే ధ్యానం. ఆ ధ్యానం ద్వారానే ఆ విశ్వశక్తిని, దైవశక్తిని మన శరీరంలోనికి తీసుకెళ్లగలుగుతున్నాము. తద్వారా మనం ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతున్నాం. అయితే అది ఎప్పుడైతే ఆ బ్రహ్మరంధ్రంలోనికి మన శరీరంలోనికి ప్రవేశిస్తుందో, ముందు అది ఆ నాడుల ద్వారానే ఆ శక్తి అనేది మన శరీరంలోనికి ప్రవేశిస్తుందన్నమాట. ఎలా అయితే ఈ భౌతిక శరీరంలో నరాల వెంబడి ఆ రక్తం ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో, అలాగా ఆ నాడుల వెంబడి ఆ విశ్వశక్తి అనేది మన రెండో శరీరంలో అలాగా ప్రవేశిస్తదన్నమాట. దాన్నే నాడి అననేసి అంటారు. నాడి అంటే ఎనర్జీ ట్యూబ్. ఎనర్జీ అంటే ఏదైతే విశ్వశక్తి మనం తీసుకుంటామో, ఆ విశ్వశక్తి ప్రవహించే గొట్టాన్నే నాడి అననేసి అంటారు. ఇలాంటి నాడులు ఆ రెండో శరీరంలో మనకి ఎన్నుంటాయంటే 2,72,000 నాడులుంటాయండి. మొత్తం ఎన్నుంటాయండి? 2,72,000 నాడులు. అవెక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే, తల పైనున్న బ్రహ్మరంధ్రం నుంచి కాలి బొటన వేలు వరకు ఈ నాడులన్నీ కూడా మనకి వ్యాపించి ఉంటాయన్నమాట. ఎలాగ ఈ భౌతిక శరీరంలో నరాల వ్యవస్థ అంతా కూడా పైనుంచి కింద వరకు ఉంటుందో, అలాగే మనకి రెండో శరీరంలోని నాడులు పైన బ్రహ్మరంధ్రం నుంచి కాలి బొటన వేలు వరకు ఈ 2,72,000 నాడులు అవన్నీ కూడా ఆక్రమించి, అవన్నీ కూడా వ్యాపించి ఉంటాయి. ఓకే అండి. అయితే ఈ నాడులు అన్ని 2,72,000 నాడులు ఈ శరీరంలో ఉన్నాయి కాబట్టి కొన్ని ప్లేసెస్‌లో అవి కలగలిసిపోతాయన్నమాట. కొన్ని ప్లేసెస్‌లో అవి కూడలిలాగా ఏర్పడతాయి. ఒక జంక్షన్ లాగా. ఇప్పుడు చూడండి 4 రోడ్ జంక్షన్ అననేసి మనకంటారు. అంటే ఏంటి, అక్కడ 4 రోడ్లు జంక్షన్ కలిపి ఒక 4 రోడ్ జంక్షన్ అననేసి మనకంటారు కదా! అక్కడి నుంచి మనం ఏ రూట్‌లోనైనా మనకి వెళ్ళొచ్చు. అలాగా మనకి కొన్ని నాడులు కొన్ని ప్రదేశాల్లో ఒక కూడలిలాగా అవి కలిసిపోతాయన్నమాట. వాటినే మనం చక్రాలు అననేసి అంటారు. ఓకే అండి. చక్రము అంటే నాడుల సముదాయము, లేదా అవి కూడలి అన్నమాట. ఆ నాడుల కూడలినే మనం చక్రాలు అని కూడా చెప్పుకోవచ్చన్నమాట. అలాంటి చక్రాలు ఆ ప్రాణమయ శరీరంలో మనకి సుమారు 123 వరకు ఉంటాయండి. 123 వరకు అంతా మొత్తం శరీరంలోనే అక్కడక్కడ కూడా మనకి కలిసిపోయి ఉంటాయన్నమాట. ఆ నాడుల సముదాయం అన్నమాట. అయితే ఈ 123లో మనం మెయిన్‌గా తీసుకునేది ఏంటి అంటే, మనిషికి ఏదైతే ఈ భౌతిక శరీరంలో వెన్నెముక ఏదైతే కనిపిస్తూ ఉంటుందో, ఆ వెన్నెముక మీదే సుషుమ్న నాడి అని ఒక మెయిన్ నాడి ఉంటుంది. ఈ భౌతిక శరీరంలో వెన్నెముక ఉంటుంది కదా! ఈ వెన్నెముక మీదే ఆ ప్రాణమయ శరీరంలోని ఏంటంటే సుషుమ్న నాడి అని ఒక మెయిన్ నాడి ఉంటుంది. ఆ మెయిన్ నాడి మీదే మొత్తం ఈ 6 చక్రాలు అనేవి అమర్చబడి ఉంటాయి.
చక్రం అంటే ఆల్రెడీ చెప్పానండి. కొన్ని నాడుల సముదాయాన్ని మనం చక్రము అననేసి అంటారు. వాటినే అంటే నాడుల సముదాయము లేదా కూడలులు అన్నమాట. అంటే కొన్ని నాడులు నాడి అంటే ఏదైతే ఎనర్జీ మనకి విశ్వశక్తి ప్రవహిస్తుందో, ఆ ఎనర్జీ ప్రవహించే గొట్టాన్నే మనం నాడులు అననేసి అంటాము. అలాంటి నాడులు మనకి 2,72,000 నాడులు ఈ శరీరంలో ఉన్నాయి. ఈ నాడులన్నీ కొన్ని కొన్ని ప్రదేశాలలో కొన్ని కలిసిపోయి కలగలిసిపోయి ఒక కూడలిలాగా ఏర్పడి ఉంటాయన్నమాట. వాటినే మనం జంక్షన్స్ అని గాని, చక్రాలని కూడా అననేసి అంటామన్నమాట. ఈ చక్రాలు మన శరీరంలో సుమారు 123 వరకు ఉన్నాయి. కానీ వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకున్నవి ఏంటి అంటే మెయిన్ చక్రాలు. అవే మనకి సుషుమ్నా నాడి అంటే ఏదైతే మనకి వెన్నెముక ఎందుకంటే ఈ శరీరం భౌతిక శరీరం నిలబడడానికి వెన్నెముక చాలా చాలా అవసరం. వెన్నెముక సరిగ్గా లేనప్పుడు ఈ శరీరం నిలబడదు. అప్పుడు మిగిలిన ఎన్ని అవయవాలున్నా దానితో ఏమీ ప్రయోజనం ఉండదు. అలాగే ఈ ప్రాణమయ శరీరంలో సుషుమ్నా నాడి అనేది మెయిన్ నాడి. అదెక్కడుంటుంది? మన వెన్నెముక మీద ఉంటుందన్నమాట. అక్కడ ఆ ప్లేస్‌లో ఉన్నప్పుడు దాని మీద ఈ మెయిన్ నాడులు, ఈ చక్రాలన్నీ కూడా 6 చక్రాలు అమర్చబడి ఉంటాయి. అది ఎక్కడ కింద ఏంటంటే మనకి ఏదైతే వెన్నెముక కింద స్థానం నుంచి పై స్థానం వరకు కూడా ఆ చక్రాలన్నీ కూడా కొన్ని కొన్ని ప్రదేశాలలో అమర్చబడి ఉంటాయి. అందులో కిందన ఏదైతే వెన్నెముక చివరి స్థానం అన్నమాట. చాలా చివరి స్థానం మనకి వెన్నెముక కిందకి చూసుకుంటే ఇలా కిందకు ఉంటుంది కదండీ! ఇలాగా ఇలా వంకర ఇలాగా ఉంటుంది గదా! దాన్ని కటి ప్రదేశం అని అనేసి గూడా అంటారనమాట. ఆ చిన్న చివరి స్థానంలో మనకేముంటుందంటే మూలాధార చక్రము అనేది ఉంటుంది. కొంచెం పైకొచ్చాక ఈ పొత్తి కడుపుకి ఏదైతే మనకి బొడ్డుకి కిందన ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ పొత్తి కడుపు దగ్గర మనకి అదే వెన్నెముక స్థానం వెనకాతల మనకేముంటుందంటే స్వాదిష్టాన చక్రం అనేది ఉంటుంది. తర్వాత ఏదైతే బొడ్డుకు దగ్గరలో ఉంటుందో బొడ్డు మనకి కనిపిస్తుంది కదా! ఆ కడుపు వెనక అదే వెన్నెముక స్థానం అన్నమాట. దాని మీద మనకి మణిపూరక చక్రం అనేది అమర్చబడి ఉంటుంది. తర్వాత గుండెకి వెనక భాగం అన్నమాట. అక్కడ దగ్గరలో మనకి అనాహత చక్రం అనేది ఏర్పరచబడి ఉంటుంది. నెక్స్ట్ గొంతుకి ఈ వెనక భాగంలో ఇక్కడ మనకి విశుద్ధ చక్రం అనేది అమర్చబడి ఉంటుందండి. తర్వాత ఆజ్ఞ అనేది 2 కనుబొమ్మల మధ్య ఉన్న ఈ భృకుటి స్థానం దగ్గర మనకిక్కడ ఆజ్ఞా చక్రం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సహస్రారం అనేది బ్రహ్మరంధ్రానికి దగ్గరగా ఉంటుంది. అయితే ఈ 7 చక్రాలలో కేవలం 6 చక్రాల గురించే మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాము. సహస్రారం అనేది చక్రం కాదు. అది ఒక స్థితి. సహస్రారం అనేది స్థితి. కాకపోతే 7 చక్రాలు అననేసి అంటారు. కానీ 7 చక్రాలు కాదండి. 6 చక్రాలు ఒక స్థితి. అంటే మనిషి ఏంటంటే ఈ 6 చక్రాల స్థాయిని దాటుకొని ఆ సహస్రార స్థితికి ఎప్పుడైతే చేరుకుంటాడో అప్పుడు తను తన లోపల ఉన్న భగవంతుడిని తను కలుసుకోగలుగుతాడు. తానే ఒక భగవంతుడిగా తయారవుతాడు. అంటే మనిషి భగవంతుడిగా తయారవ్వడానికి కారణమైన ఈ చక్రాలన్నింటిని దాటితేనే తను ఆ భగవతత్వాన్ని తను చేరుకోగలుగుతాడు. పూర్ణాత్మ స్థాయికి తను వెళ్ళగలుగుతాడు అనేది సింబాలిక్‌గా ఇది మనం చెప్పుకోవచ్చనమాట. అంటే ఈ చక్రాల స్థాయిలో ఉన్న అన్ని గుణాలని అతను దాటుకొని వెళ్ళగలగాలి. ఇప్పుడు మనం ఏడుకొండల వాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సాధారణంగా ఏడుకొండల వారి దర్శనం చేసుకోండి అని అనేసి. ఇక్కడ ఏడుకొండల వాడు అనే దానికి అసలైన అర్థం ఏంటి అనంటే 7 కొండల మీద ఎందుకు ఆ భగవంతుడు అక్కడ ఉన్నాడు అని అనేసంటే మనలో కూడా ఆ 7 చక్రాలు ఉన్నాయి అనేది ఇక్కడ సింబాలిక్‌గా చెప్పడం అన్నమాట. ఏంటి ఆ 7 కొండలు అనేది మన లోపల ఉన్న 7 శరీరాలు, 7 చక్రాలకి సంబంధించింది. మనం కూడా మన 7 శరీరాలని ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటామో, ఆ చివరి స్థానానికి ఎప్పుడైతే మనం వెళ్తామో మనమే భగవత్ స్వరూపం అవుతాము అనే దానికి ఇక్కడ ఇండికేషన్. అలాగే మన 6 చక్రాలు దాటుకొని ఎప్పుడైతే సహస్రార స్టేజ్‌కి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే మనలో ఉన్న భగవతత్వాన్ని మనం ఉన్నత స్థితికి మనం చేరుకోగలుగుతాము. మన ఆత్మ ఉన్నత స్థితికి చేరుకుంటుంది అనేది ఇక్కడ సింబాలిక్‌గా చెప్పడమే ఏడుకొండలవాడి దర్శనం అన్నమాట. అంటే 7 కొండలు దాటితే గాని భగవంతుని దర్శనం చేసుకోలేవు అంటే ఇక్కడ అర్థం ఏంటి? నీ లోపల ఉన్న 6 చక్రాల్ని దాటాలి. అలాగే ఈ 7 శరీరాల్ని నువ్వెప్పుడైతే శుద్ధి చేసుకుంటావో అప్పుడు నువ్వు ఆ ఉన్నత స్థితికి, భగవత్ స్థితికి వెళ్ళగలుగుతావు అనేది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అది అసలైన ఏడుకొండలవాడు అనే దానికి అసలైన అంతరార్థం. ఓకేనా మాస్టర్స్? నెక్స్ట్ ఇప్పుడేంటంటే ఈ చక్రాలు ఏంటి అనంటే మొత్తం మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారము. ఇవి మొత్తం
6 చక్రాలు ఒక స్థితి మొత్తం కలిపి వాటిని 7 చక్రాల కింద చెప్తారు. నెక్స్ట్ ఇప్పుడేంటంటే ఒక్కొక్క చక్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ చక్రాలలో ఏవైతే మనకి బ్లాకేజెస్ ఏర్పడతాయో ఎందుకంటే మన ఎందుకు అక్కడ బ్లాకేజెస్ ఏర్పడతాయి అనంటే, మనం ఈ ఒక్క జన్మే ఎత్తలేదండి ఈ భూమి మీద. మనందరికీ తెలుసు మనం ఫస్ట్ ఖనిజ సామ్రాజ్యంలో మనం పుట్టాము. తర్వాత వృక్ష సామ్రాజ్యంలోకొచ్చాము. తర్వాత జంతు సామ్రాజ్యంలో జన్మలు తీసుకున్నాము. తర్వాత మనం మనిషి సామ్రాజ్యంలోనికి మనం జన్మ తీసుకోవడం అనేది జరిగిందనమాట. అంటే ఒక ఆత్మ పూర్ణాత్మ నుంచి అంశాత్మగా భూమి మీదకొచ్చాక డైరెక్ట్‌గా మనిషి జన్మ తీసుకోదండి. ఫస్ట్ ఖనిజంగా పుడుతుంది. ఎన్నో రాళ్ళు, రప్పలుగా ఎన్నో జన్మలు తీసుకుంటుంది. తర్వాత వృక్ష జన్మలు తీసుకుంటుంది. తర్వాత జంతు జన్మలు తీసుకుంటుంది. ఇన్ని జన్మలు దాటుకున్నాక అప్పుడు మనిషి జన్మ తీసుకుంటుంది. మనిషి జన్మలో కూడా ఫస్టే ఉన్నతమైన జన్మొచ్చేదండి. అందులో కూడా మనకి శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ అని చెప్పేసి ఇన్ని స్టేజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇవన్నీ దాటుకొని ఈ జన్మలన్నీ దాటుకొని ఎప్పుడైతే మనిషి పూర్తిగా ప్రతి జన్మలో ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకొని, ఎంతో కొంత శక్తిని పొందుతూ, ఆ జ్ఞానంతోనే అతడు ఉన్నతుడిగా, భగవంతుడిగా తయారవుతాడన్నమాట. ఇన్ని స్టేజెస్ దాటుకోవాలి. అయితే ఈ జన్మలో గత జన్మల్లో మనం ఎన్నో జన్మలు ఎత్తే ఉంటాం. మనిషి జన్మగా పుట్టాక కూడా మనం ఎన్నో జన్మలనేవి ఎత్తే ఉంటాం. ఎత్తినప్పుడు మనం తెలిసో తెలియకో ఎన్నో కర్మలు చేసే ఉంటాం. ఆ కర్మలు ఏంటంటే మనం ఏదైనా చేసిన ఆలోచన గాని, మాట గాని, పని గాని ప్రతీదీ కూడా కర్మ కిందే వస్తుందనమాట. ఆ కర్మల్లో మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. ఆ చెడు కర్మలకి మనం ఈ జన్మలో మనం అనారోగ్యాలుగా మనం సృష్టించుకుంటాం అనమాట. మనకి మనమే అది సృష్టించుకొని వాటిని అనుభవిస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో ఎవరైనా అనారోగ్యాలు అనుభవిస్తున్నారంటే దానికి కారణం ఏంటి అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మనం గత జన్మల్లో ఏవైతే కర్మలు చేసుకున్నామో అవి ఈ జన్మలో మనం అనుభవించాము అనే దానికి ఇక్కడ మనం చెప్పుకోవచ్చనమాట. అలా గత జన్మల కర్మల అనుసరించి, గత జన్మల సంస్కారం బట్టి మనకి కొన్ని ఆ చక్రాలలో కొన్ని ప్లేసెస్‌లో, కొన్ని నాడుల్లో బ్లాకేజెస్ అనేవి ఏర్పడతాయి. అడ్డంకులు అనేవి ఏర్పడతాయన్నమాట. ఆ అడ్డంకి ఎప్పుడైతే ఉంటదో మనకి ఆ విశ్వశక్తి అనేది అది ఫ్రీగా ఫ్లో అవ్వలేదు. అది వెళ్ళకపోవడం వల్ల, ఆ అడ్డంకి ఉండిపోవడం వల్ల అది ఈ భౌతిక శరీరం మీద ఒక అనారోగ్యం కింద మనకి కనిపిస్తుందనమాట. ఈ శరీరం మీద అనారోగ్యం మనకెలా తెలుస్తుందండి? మన ప్రాణమయ శరీరంలోని అక్కడ ఆ ప్రాణమయ నాడులలో ఏదైనా అడ్డంకి ఏర్పడినప్పుడు ఆ విశ్వశక్తి అనేది పూర్తిగా అది ప్రవహించడం అనేది జరగదు. అలా జరగకపోవడం వల్ల ఆ అడ్డంకే మనకి ఇక్కడ విశ్వశక్తి సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల ఆ అడ్డంకి మనకి ఈ భౌతిక శరీరం మీద ఒక అనారోగ్యం కింద మనకి కనిపిస్తుంది. ఈ రకంగా మనకి ఈ శరీరం మీద అనారోగ్యాలనేవి మనకి వస్తాయన్నమాట. అయితే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మనం గత జన్మల్లో తెలుసో తెలియకో ఎన్నో కర్మలు చేసుండొచ్చు. కానీ ఒకసారి ధ్యానము, జ్ఞానము అనే దాన్ని ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకుంటామో ఆ ధ్యానం అనే అగ్నిలోని, జ్ఞానం అనే అగ్నిలోని మన కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. మనకి పూర్వజన్మలో గడ్డి మోపంత కర్మలుండొచ్చు. మనకు తెలియకపోవచ్చు ఏం చేశాము అన్నది. కానీ ఒకసారి ధ్యానము, జ్ఞానం అనేది ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, ఈ ధ్యానం అనే అగ్ని అంటే ఏంటి పెద్ద గడ్డి మోపంత మనకి కర్మలున్నా, చిన్న అగ్గిపుల్ల వెలిగిస్తే ఎలాగైతే ఆ గడ్డి మోపంతా కాలిపోతదో, అలాగే ఈ ధ్యానం అనే అగ్నిలోని, జ్ఞానం అనే అగ్నిలోని మన కర్మలన్నిటిని కూడా మనం ఆ గడ్డి మోపంత కర్మలన్నిటిని కూడా మనం దగ్ధం చేసుకోవచ్చనమాట. అలా ఎప్పుడైతే మీరు ధ్యాన సాధనలో కూర్చుంటారో, ఎప్పుడైతే మీరు ఆలోచనా రహిత స్థితికి వెళ్తారో, ఎప్పుడైతే మీకు ఆ విశ్వశక్తి ప్రవహించడాన్ని మీరు గమనిస్తారో, అది ఆ శరీరంలోనికి ఆ నాడుల ద్వారా ప్రవేశించి మీ అడ్డంకుల్ని తొలగిస్తది. అంటే ఇప్పుడు చూడండి ఒక మురికి కాలువ అడ్డేసినప్పుడు ఎలాగైతే మనకి డొక్కు నీళ్ళేస్తే అది వెళ్ళదు. ఎప్పుడైతే బకెట్‌తో నీళ్ళు గట్టిగా కొడతామో, ఆ మురికి కాలువ అనేది క్లీన్ అవుతదనమాట. అలా మురికి పట్టేసి ఉంటాయి. మన నాడులన్నీ కూడా. గత జన్మల్లో మనం చేసుకున్న పాపాల వల్ల అవి ఆ మురికి పట్టేసి అలాగా అవన్నీ ఉంటాయి. వాటిని మనం శుద్ధి చెయ్యాలి అనంటే ధ్యానంలోనే ఆ విశ్వశక్తి ద్వారానే మనం శుద్ధి చేయగలుగుతామనమాట. అది ఎప్పుడైతే ఆ విశ్వశక్తి మీరు చేసే సాధన బట్టి ఆధారపడి
ఉంటది. ఎంత ఫోర్స్‌గా అది మీకొస్తుందో, అంత ఫోర్స్‌గా అది మన నాడులన్నిటిని శుద్ధి చేస్తుంది. అలా ఎప్పుడైతే ఆ ఫోర్స్‌గా బకెట్‌తో కొడితే ఎలాగైతే ఆ మురికి కాలువ క్లీన్ అయిపోతదో, అలా మన బాడీలోని నాడులన్నీ కూడా శుద్ధయిపోతాయి. ఆ శుద్ధవ్వటంతోనే మనకి ఈ భౌతిక శరీరం మీద అనారోగ్యం అనేది తగ్గిపోతుందనమాట. అలాగ మనకి ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా మన అనారోగ్యాల్ని తగ్గించుకోవచ్చు అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చనమాట. అయితే ఈ 7 చక్రాలలోని ఒక్కొక్క చక్రం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్ చక్రం ఏంటి అనంటే మూలాధార చక్రం. మూలాధార చక్రము అనేది మనకెక్కడుంటుందంటే కిందన ఆ వెన్నెముక చివరి ప్లేస్ అనమాట. ఇలా వంపులాగా ఉంటుంది కదా! వెన్నెముక చివరి ప్లేస్‌లోని అక్కడ మూలాధార చక్రం అనేది అక్కడ ఉంటుందనమాట. అక్కడ అమర్చబడి ఉంటుంది. అయితే ప్రతి చక్రానికి కొన్ని తత్వాలు ఉంటాయండి. ప్రతి చక్రానికి కొన్ని శారీరక, భౌతిక విధులు కూడా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మికమైన విధులు కూడా ఉంటాయి. అలాగే శారీరకమైన లక్షణాలు ఉంటాయి. ఆధ్యాత్మికమైన, మానసికమైన లక్షణాలు కూడా ప్రతి చక్రానికి ఉంటాయన్నమాట. ఆ చక్రాలలో బ్లాకేజెస్ ఏర్పడితే మనకి శారీరక వ్యవస్థలో ఎలాంటి అనారోగ్యాలొస్తాయి, అలాగే మానసిక పరంగా ఎలాంటి అనారోగ్యాలొస్తాయి అనే దాని గురించి ఇప్పుడు ఒక్కొక్క చక్రం గురించి మనం తెలుసుకుందాం అండి. అయితే ఫస్ట్ మనకొచ్చేది మూలాధార చక్రం. మూలాధార చక్రం మనకేంటంటే కిందన వెన్నెముక చివరి స్థానమైన ప్లేస్‌లోని మనకి ఆ చివరి దగ్గర వెన్నెముక స్థానంలోని అక్కడ ఉంటుందనమాట. అది సుషుమ్న నాడి చివరి ప్లేస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం సుషుమ్న నాడి, నాడులు ఇవన్నీ ప్రాణమయ శరీరంలో మనం మాట్లాడుకుంటున్నాం. వెన్నెముక ఈ ఈ ఈ శరీరము అనేది భౌతిక శరీరం గురించి మాట్లాడుకుంటున్నాం. అది మీరు 2 కొంచెం డిఫరెన్స్ అనేది గమనించుకోవాలండి. ఈ ఈ భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకునే ప్రాణమయ శరీరం కూడా దీని పక్కనే ఉంటదనమాట. కానీ దీన్ని మనం భౌతిక కళ్ళతోటి చూడలేము. కేవలము మనం మన థర్డ్ ఐతోనే దాన్ని మనం అనుభవించగలుగుతాము, చూడగలుగుతాం అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆ ప్రాణమయ శరీరంలో ఉన్న ఆ కిందన ఆ సుషుమ్న నాడి చివరి స్థానం దగ్గర ఈ మూలాధార చక్రం అనేది అమర్చబడి ఉంటుందన్నమాట. అయితే ఈ మూలాధార చక్రానికి ఏంటంటే ప్రతి చక్రానికి కొన్ని కలర్స్ అనేవి ఉంటాయండి. కొన్ని నాడుల సముదాయం అనేది కూడా ఉంటుంది. అలాగే కొన్ని విధులు కూడా ప్రతి చక్రానికి ఉంటాయి. శారీరక పరమైన విధులు, మానసిక పరమైన విధులు ఉంటాయన్నమాట. అయితే ఫస్ట్ మూలాధార చక్రాన్ని చూసుకుంటే అది ఏ రకంగా ఉంటుందంటే 4 దళాల పద్మం లాగా ఉంటుందన్నమాట మూలాధార చక్రం మనం చూసుకుంటే. దీని కలరు రెడ్ కలర్‌లో ఉంటుంది. 4 దళాల పద్మం లాగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ మూలాధార చక్రానికి ఉన్న విధులు ఏంటి అంటే శారీరక పరమైన విధులు ఏంటి అనంటే అది మనకి ఈ ఏదైతే ఈ కిందన మోకాళ్ళు, ఈ కాళ్ళకి సంబంధించిన ఏదైతే ఈ కణాలకు సంబంధించిన వ్యవస్థ అన్నిటి పనితీరు మీద అది ఆధారపడి ఉంటుంది. మనకేదైనా మూలాధార చక్రంలో బ్లాక్‌లు ఏర్పడ్డాయి అనంటే, మనకి కాళ్ళకి కింద సమస్యలు, నడుంకి కింద సమస్యలు అవన్నీ కూడా మనకి వస్తాయన్నమాట. అంటే కణజాలానికి సంబంధించి అది మనకి చాలా ఉపయోగపడుతుందన్నమాట. మోకాళ్ళ నొప్పులు గాని, కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ గాని, లేకపోతే కణాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గాని, కిందన మనకి ఏంటంటే ఆహ్, ఆహ్, మలబద్ధకము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఆ మూలాధార చక్రంలో ఎవరికైతే లోపాలుంటాయో అలాంటి వాళ్ళకి వస్తాయన్నమాట. అలాగే మానసిక పరంగా మనం చూసుకుంటే భయము, ఆందోళన, దిగులు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మూలాధార చక్రంలో వాళ్ళకి లోపాలున్నాయి అనేది అక్కడ అర్థం చేసుకోవాలి. బ్యాక్ పెయిన్ ఎక్కువగా వాళ్ళు బాధపడుతున్నారు అనంటే వాళ్ళు మూలాధార చక్రంలో వాళ్ళకి లోపం ఉందనేది కూడా వాళ్ళు ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా వచ్చేది ఏంటి అనంటే స్వాదిష్టాన చక్రం. అలాగే ఈ మూలాధార చక్రం మనకి ఏంటంటే మన బాడీలోని కొన్ని ఈ చక్రాలన్నీ కూడా కొన్ని గ్రంథులతో కూడా అవి వాటి పనితీరుతో ఇవి కలిసి ఉంటాయండి. ఆ చక్రాల యొక్క పనితీరు సరిగ్గా లేకపోతే ఆ గ్రంథులు కూడా మన శరీరంలో సరిగ్గా పనిచేయవనమాట. ఆ గ్రంథులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మన బాడీ సిస్టమ్‌లోని అది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మన బాడీలోని కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడం, అనారోగ్యాలనేవి రావడము అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ
గ్రంథులే మన శరీరంలో ఎంజైమ్‌లు గాని, హార్మోన్‌లు గాని అవి కరెక్ట్‌గా విడుదల చేస్తేనే బాడీ పర్ఫెక్ట్‌గా మనకి పనిచేస్తుంది. ఈ హార్మోన్‌లో ఇంబాలెన్స్ వస్తేనే మనకి బాడీ మీద అనారోగ్యం అనేది వస్తది. ఆ హార్మోన్‌లో ఇంబాలెన్స్ ఎందుకొస్తది అంటే కొన్ని గ్రంథులు మన శరీరంలో సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మనకి హార్మోనింగ్ ఇంబాలెన్స్ అనేది వస్తదనమాట. ఆ గ్రంథుల పనితీరుకి ఈ చక్రాలకి కూడా సంబంధం కలిగి ఉంటుంది. అలా మూలాధార చక్రం ఏంటంటే అడ్రినల్ గ్రంథికి సంబంధించిందనమాట. ఆ అడ్రినల్ గ్రంథి దేనికి మనకు సంబంధించింది అనంటే మనకి ఏదైతే ఈ కిందన నరాల కణాల వ్యవస్థకి సంబంధించింది. అలాగే ఇంకా ఏంటంటే ఎముకల నిర్మాణానికి, కణాల నిర్మాణానికి కూడా ఇది పనిచేస్తుందనమాట. కాబట్టి అడ్రినల్ గ్రంథిలో లోపం ఉంది అనంటే మనకి ఆ మూలాధార చక్రానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి. అలాగే కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మలబద్ధకము, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా మనకి మూలాధార చక్రంలోని ప్రాబ్లమ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేది స్వాదిష్టాన చక్రం. అలాగే మూలాధార చక్రం గురించి ఇక్కడ మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, అది మన కోశాలలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశము, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం అని 7 శరీరాల గురించి చెప్పుకున్నాం కదా! ఈ 7 శరీరాలలో ఏ శరీరంలో ఏ లోపం ఉంటే అది కూడా చక్రాల మీద పనిచేస్తుంది. ఏదైతే ఈ అన్నమయ కోశంలో ఏదైనా లోపం ఉంటే అది మూలాధార చక్రం కింద పనిచేస్తుంది. అంటే మూలాధార చక్రంలో లోపం ఉంది అనంటే మనకి అన్నమయ కోశంలో కూడా ఏదో లోపం ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తత్వాలలో మనకి 5 రకాల తత్వాలు ఉన్నాయి కదా! భూమి తత్వము, వాయు తత్వము, ఆకాశ తత్వము, నెక్స్ట్ జల తత్వము, నెక్స్ట్ అగ్ని తత్వం అని చెప్పేసి 5 తత్వాలు ఉన్నాయి కదండీ! అందులో మూలాధార చక్రానికి సంబంధించింది భూమి తత్వం అన్నమాట. ఓకే అండి. ఇప్పుడు మూలాధార చక్రం గురించి మాట్లాడుకున్నాం కదా! అందులో ఏంటంటే మనకి కోశాలంటే అన్నమయ కోశంతో సంబంధం కలిగి ఉంటుంది. తత్వాలైతే భూమి తత్వంతో సంబంధం కలిగి ఉంటుందన్నమాట. అలాగే చక్రాలు అందులో మనకి దళాల గురించి చెప్పుకున్నాం. 4 దళాల పద్మం కలిగి ఉంటుంది. మూలాధార చక్రం కలర్ ఏంటంటే రెడ్ కలర్. ఓకే అండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని వాటిలో చెప్తూ ఉంటారు. మనకి ఏదైనా చక్రంలో మనకి ఏదైనా లోపం ఉందంటే వాటికి బీజాక్షరాలుంటాయి. ఆ బీజాక్షరాల యొక్క జపం చేస్తే మనకు ఆ చక్రం యొక్క లోపం తగ్గిపోతది. అప్పుడు ఆటోమేటిక్‌గా మన అనారోగ్యాలు తగ్గిపోతాయని చెప్పేసి జ్ఞానం అనేది విస్తారంగా వచ్చేసింది. యూట్యూబుల్లోనే వాటిల్లోనే చెప్తూ ఉంటారనమాట. అలా బీజాక్షరాలనేవి కూడా ఉంటాయి. వాటి జపం చేసినా కూడా మీకు తగ్గుతది అని అనేసంటారు. కానీ ఇక్కడ మనకి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఏం చెప్తారు అని అనేసంటే మీరు చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతారు. జ్ఞానం తెలుసుకోవడం అవసరమే. కానీ ఎంతవరకు ఏది ఆచరించాలో అంతవరకే ఆచరించాలి. ఊరికే మనం మంత్రాలు, జపాలు అవి చేయటం వల్ల కూడా ప్రయోజనం అనేది ఎక్కువగా ఉండదండి. కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు ధ్యానం చేస్తూ, మీరు చెయ్యవలసిన పనులు మీరు చేస్తూ ఉంటే ఏవైతే ఈ బీజాక్షరాలు అవి కూడా మీరు పఠించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీకు ఏ చక్రం యొక్క అవసరం ఉండి ఎప్పుడు యాక్టివేట్ చేయాలనంటే ఆటోమేటిక్‌గా ఆ విశ్వం అనేది మీకు అది ఆటోమేటిక్‌గా యాక్టివేట్ చేస్తూ ఉంటది. కాకపోతే నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం మనకు అవసరం గాబట్టి బీజాక్షరానికి సంబంధించి కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఫస్ట్ ఏంటంటే లం అనే అక్షరానికి మూలాధారానికి సంబంధించి ఉంటుందన్నమాట. కొంతమంది ఏం చెప్తారంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు. మీరు లం అనే అక్షరాన్ని అలాగా మీరు జపం చేస్తూ ఉండటం ద్వారా ఆ మూలాధార చక్రం క్లీన్ అవుతది అననేసి చెప్తారనమాట. కానీ జ్ఞానం తెలుసుకోవడం అవసరం. కానీ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో అయితే ఎవరు కూడా ఏ బీజాక్షరాల్ని పఠించమని చెప్పరండి. ఏ మంత్ర జపం చేయకూడదు. ఏ దైవనామాన్ని కూడా మనం స్మరించకూడదు. కేవలం శ్వాస మీద ధ్యాస మాత్రమే మనం చేయాల్సింది. ఇంకా ఏ రకంగా పూజలు, నోములు, వ్రతాలు, హోమాలు అవన్నీ కూడా మనం స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఏవి కూడా మనం పాటించము. కేవలం శ్వాస మీద ధ్యాస మాత్రమే పాటిస్తాం. మీరు చేయవలసిన శ్వాస మీద ధ్యాస చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మీకు రావాల్సినవి ప్రకృతి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటది. ఓకే అండి. కేవలం జ్ఞానపరంగా మాత్రమే నేను మీకు చెప్తున్నాను. లం అనే అక్షరానికి సంబంధించిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని నాడులు మనకి 2,72,000 నాడుల గురించి మనం చెప్పుకున్నాం గదా! ఆ 2,72,000 నాడుల్లో మూలాధార చక్రం దగ్గర ఎన్ని నాడులు కలుస్తాయంటే 7,776 నాడులు. అక్కడ ఒక జంక్షన్ లాగా ఏర్పడతాయన్నమాట. ఆ 2,72,000 నాడుల్లో కొన్ని నాడులు మనకి కూడలిలాగా ఏర్పడతాయి.
ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా! ఆ కూడలినే చక్రాలు అనుకుంటాం కదా! మూలాధార చక్రం దగ్గర మనకి 7776 నాడులు కలగలిసి అక్కడొక జంక్షన్ లాగా, ఒక చక్రం లాగా ఏర్పడుతుందనమాట. ఇది మూలాధార చక్రానికి సంబంధించిందండి. ఒకవేళ మనకి ఏవైనా బ్యాక్ పెయిన్ గాని, మనకి మలబద్ధకము, ఈ కింద పైల్స్ ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా, కీళ్ళ నొప్పులు, అలాగే ముడుకులకి సంబంధించిన ప్రాబ్లమ్స్, కణాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఈ లో బ్యాక్ పెయిన్, కింద కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనంటే, వాళ్ళకి మూలాధార చక్రంలో లోపం ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. దాని నుంచి బయటపడడానికి మీరు ఆచరించవలసింది ఏంటి అంటే, ఇక్కడ భూమి తత్వానికి సంబంధించిన లక్షణాలను మీరు ముందు అలవర్చుకోవాలనమాట. అంటే ఏదైతే ఆ తత్వం ఉందో, ఆ తత్వానికి సంబంధించిన లక్షణాలు మీరు ఆటోమేటిక్‌గా అలవర్చుకుంటే, మీకున్న అనారోగ్యాల నుంచి మీరు బయటపడగలుగుతారు. మన భూమి తత్వానికి ఉన్న లక్షణాలు ఏంటి అంటే, ఫస్ట్ కష్టపడే తత్వం, పట్టుదల, సహనము, ఓర్పు. ఈ లక్షణాలను మీరెప్పుడైతే అలవరుచుకుంటారో, ఆటోమేటిక్‌గా మీరు ఆ మూలాధార చక్రంలో ఉన్న వాటి నుంచి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడగలుగుతారు. మీరు పట్టుదల ఉండాలి, అలాగే మీకు సహనం ఉండాలి, ఓర్పు, అలాగే ఏదైనా నెక్స్ట్ కష్టపడే తత్వాన్ని కూడా మీరు అలవాటు చేసుకోవాలి. ఎలాగైతే భూమి ఎంతైతే ఓర్పుగా, సహనంగా మనిషి ఎన్ని రకాలుగా దున్ని, ఎన్ని రకాలుగా తను హింస పెట్టినా ఎంతైతే సహనంగా ఓర్చుకుంటుందో, అలాగే మీలో సహనము, ఓర్పు ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్‌గా మీరు ఆ మూలాధార చక్రం నుంచి ఆ స్థితుల నుంచి బయటపడొచ్చు. అలాగే పట్టుదల అనేది ఉండాలండి. ఆ పట్టుదల కూడా మంచి విషయాలు ఏదైనా సాధించడానికి, ఇప్పుడు ఒక ధ్యానం చేయాలనుకోండి, ఖచ్చితంగా గంట సేపు ధ్యానం చేయాలంటే ఖచ్చితంగా మీరు కూర్చోవాలి. మీకు ఎన్ని ఒళ్ళు నొప్పులొచ్చినా, ఎలాంటి పరిస్థితులు, సిట్యుయేషన్స్ ఎలాంటివి ఎదురైనా కూడా పట్టుదలతో కూర్చొని చెయ్యాలి అంటే చెయ్యాలి. ఒక 2 గంటలంటే 2 గంటలు ఖచ్చితంగా కూర్చొని చెయ్యాలి. నాకవ్వదు, నేను చేయలేకపోతున్నాను, నడుము నొప్పి ఇలాంటివన్నీ మనం పెట్టుకోకూడదనమాట. సాధించాలి అనేది, పట్టుదలనేది కంపల్సరీ ఉండాలి. అలాగే కష్టపడే తత్వం. ఏది కష్టపడకుండా రాదండి. ఈజీగా ఎప్పుడు మెట్లెక్కేయాలని ఎప్పుడు చూడకూడదు. కష్టపడితేనే ఎప్పుడైనా మీరు పై అంచులకి వెళ్ళగలుగుతారనమాట. ధ్యానం చేసేటప్పుడు కూడా మనం కష్టపడి కూర్చోవాలి. అమ్మో! కూర్చోలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను, నాకు కుదరట్లేదు ఇలా అని ఎప్పుడు అనుకోకూడదు. కష్టపడాలి. కష్టపడితేనే దానిలోని ఫలితాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి మనం కష్టపడి ఆ పట్టుదల అనే లక్షణాలు మనం ఎప్పుడైతే అలవరుచుకుంటామో ఆటోమేటిక్‌గా మనకి ఆ మూలాధార చక్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ అనే వాటి నుంచి మనం బయటపడతామండి. నెక్స్ట్ వచ్చేది స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం ఏంటి అనంటే, ఇది మనకి పొత్తి కడుపుకి దగ్గర అన్నమాట. ఆ వెనక ప్లేస్‌లోని వెన్నెముక దగ్గర అది అమర్చబడి ఉంటుందన్నమాట. ఇది 6 దళాల పద్మం కలిగి ఉంటుంది. అంటే చక్రం అంటే ఇక్కడ దళాల పద్మం అన్నమాట. ఆ పద్మంలోనే అక్కడే నరాలన్నీ, నాడులన్నీ కూడా కూడలిలాగా ఏర్పడతాయన్నమాట. అక్కడ ఏమైనా మనకి బ్లాకేజెస్ ఏర్పడితేనే మనకి ఆయా శరీర భాగాలకు సంబంధించిన, అవయవాలకు సంబంధించిన అనారోగ్యాలనేవి వస్తాయి. అలాగే స్వాదిష్టాన చక్రం కలర్ వచ్చేది ఏంటంటే ఆరెంజ్ కలర్. ఓకే అండి. నెక్స్ట్ దీనికి అనే అక్షరము మనకి బీజాక్షరం కింద మనకు చెప్పుకోవచ్చు. 6 దళాల పద్మం కలిగి ఉంటుంది. అలాగే నాడులనేవి 11,664 నాడులనేవి అక్కడ మనకి కలిసి ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మనకి 2,72,000 నాడుల్లో 7,776 నాడులు మూలాధార చక్రానికి సంబంధించినవైతే, 11,664 నాడులనేవి మనకి స్వాదిష్టాన చక్రానికి సంబంధించినవన్నమాట. నెక్స్ట్ ఇది మనకి ప్రాణమయ కోశం తోటి సంబంధం కలిగి ఉంటుంది. అలాగే తత్వాలలో జలతత్వానికి సంబంధించి ఉంటుందండి. అలాగే మనకి ఏంటంటే స్వాదిష్టాన చక్రం మన మన ఈ భౌతిక శరీరంలోని విసర్జక వ్యవస్థకి, అంటే మన వ్యవస్థలు ఉన్నాయి కదా! అందులో విసర్జక వ్యవస్థకి సంబంధించి ఇది ఉంటుంది. అలాగే లైంగిక గ్రంథులలో లైంగిక గ్రంథులకు సంబంధించి ఉంటుందన్నమాట. అంటే ఎవరికైనా స్వాదిష్టాన చక్రంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళకి లైంగికమైన సమస్యలు ఎక్కువగా వస్తాయి. లైంగిక సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే విసర్జక వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే మూత్రాశయము, గర్భాశయము, నెక్స్ట్ ఇంకా మన ఋతుచక్రము, ఇవన్నీ సరిగ్గా రాకపోవడం అన్నమాట. వాటిలోని మనకి ఆ విసర్జక వ్యవస్థ ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ వస్తాయి. ఎవరికైతే ఈ స్వాదిష్టానాలు బ్లాకేజెస్ ఏర్పడితే. ఓకే అండి. నెక్స్ట్ దీని నుంచి మనం యాక్చువల్‌గా బయటపడాలి అనంటే, అలాగే మన
ఏవైతే ఈ జ్ఞానేంద్రియాలుంటాయో, జ్ఞానేంద్రియాలకి కూడా ఈ చక్రాలకు సంబంధం కలిగి ఉంటుందండి. మూలాధార చక్రానికైతే ముక్కుకి సంబంధం ఉంటుందనమాట. ముక్కుకు సంబంధించి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనంటే, వాళ్ళకి ఆ మూలాధార చక్రంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. అంటే మూలాధార చక్రంలో ప్రాబ్లమ్స్ ఉంటేనే వాళ్ళకి సైనస్ ప్రాబ్లమ్ గాని, ముక్కు దిబ్బడ పట్టడము, లేపోతే ముక్కులో బ్లాకేజెస్ ఏర్పడడం, ఆ ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే వాళ్ళకి మూలాధార చక్రంలో లోపం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వాదిష్టాన అనేది నాలుకకి సంబంధించిందనమాట. ఆ నాలుకకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళకి స్వాదిష్టాన ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చండి. ఈ స్వాదిష్టాన ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలి అనంటే మనం చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ మనం ఆ స్వాదిష్టాన లెసన్స్ అనేవి మనం అప్లై చేయాలి. అంటే ఏంటి? జలతత్వానికి సంబంధించిన లెసన్స్ మన జీవితంలో మనం అప్లై చేయాల్సి ఉంటుందనమాట. జలతత్వానికి సంబంధించిన లెసన్స్ అంటే ఇక్కడేంటంటే ఒక నీరు ఎలాగైతే ఒక చెంబులో ఏసినప్పుడు ఎలాగైతే అది చెంబులో ఏస్తే చెంబు ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఒక గ్లాస్ ఏస్తే గ్లాస్ ఆకారాన్ని కలిగి ఉంటుంది. లేకపోతే అంటే దాని నీరుకి సరైన ఆకారం అనేది ఉండదు. కానీ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా దాన్ని అది మలుచుకుంటూ ఉంటుందనమాట. చిన్న పాయగా ఎళ్ళినప్పుడు చిన్న పాయగాను వెళ్తది. పెద్ద సముద్రంలో కలిసినప్పుడు పెద్ద సముద్రంలోనూ అది కలిసిపోతుంది. అంటే సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా దాన్నది మలుచుకుంటుంది. అలాగే మనని కూడా మన జీవితంలో ఎలాంటి సందర్భాలొచ్చినా మనల్ని కూడా సిట్యుయేషన్స్ తగ్గట్టుగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. అలా కొంతమంది మనం చాలా మందిని గమనిస్తే చాలా మంది వాళ్ళు తమ పట్టిన అదే కుందేలుకి 3 కాళ్ళే అననేసి అంటారు గదా! వాళ్ళు చెప్పిందే కరెక్ట్ మేము ఇంకెవ్వరి పద్ధతి పాటించమని కొంత మొండిగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగా ఎవరైతే మొండిగా వెళ్ళిపోతారో అలాంటి వాళ్ళకి ఈ స్వాదిష్టాన ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు. దేంట్లోనూ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేరనమాట. వాళ్ళు అదే ఆహ్, హ్మ్. ఖండితంగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగా సిట్యుయేషన్స్ తగ్గట్టుగా తమని తాము ఎవరైతే మౌల్డ్ చేసుకోలేకపోతారో అలాంటి వాళ్ళకి ఈ స్వాదిష్టాన చక్ర సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఎస్పెషల్లీ మన ఆడవాళ్ళని మనం చూసుకున్నాం అనుకోండి, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌ని మనం జీర్ణం చేసుకోలేము. ఆహ్, ఆహ్, మన సొసైటీలో రకరకాల మనుషులు వాళ్ళుంటారు. మనస్తత్వాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు అలాగన్నారు, ఇలాగన్నారు అని చెప్పేసి అవన్నీ ప్రతీదీ మనం తీసుకోవడం, మనసుకు తీసుకోవడం, అలా బాధపడడం. అదేంటంటే కొన్నాళ్ళకి అది మనకి ఒక గర్భాశయం మీద ఒక ప్రాబ్లమ్ కింద మనకి చూపిస్తూ ఉంటదనమాట. మనం ఆ మనుషుల తత్వాలు అలాంటిదని చెప్పేసి మనం వదిలేయాలి. ఫ్రీగా ఎక్కడిదక్కడ వదిలేయగలగాలి. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మనం మౌల్డ్ చేసుకోగలగాలనమాట. అలా మౌల్డ్ చేసుకునే కెపాసిటీ ఎవరికైతే ఉండదో అలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లమ్స్‌కి వాళ్ళు ఎక్కువగా ఆహ్, వ బాధపడతారు. అందుకే ఇప్పుడు మనం చూస్తున్న గర్భాశయ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి అనంటే వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళెప్పుడు కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేరనమాట. ఎక్కడ ఏ ఎమోషన్ ఎలాగ వాళ్ళు ఆహ్, ఆహ్, పెట్టాలి అనేది వాళ్ళకి ఆ బ్యాలెన్సింగ్ లేకపోవడం వల్లే గర్భాశయ ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తాయనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎమోషన్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సమయానికి, సందర్భానికి తగ్గట్టుగా తమని తాము మౌల్డ్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే అలా మౌల్డ్ చేసుకుంటారో తప్పకుండా ఈ స్వాదిష్టాన చక్ర ప్రాబ్లమ్స్ నుంచి వీరు తప్పకుండా బయటపడగలుగుతారు. నెక్స్ట్ వచ్చేదేంటంటే మణిపూరక చక్రం. మణిపూరక చక్రం అనేది ఏంటి అంటే మనకెక్కడుంటుందంటే బొడ్డు ఏదైతే ఈ పొత్తి కడుపు ఉంది కదా! పైన ఉన్నది కొంచెం ఆ బొడ్డు దగ్గర వెనుక భాగంలోని వెన్నెముక స్థానం దగ్గర ఈ సుషుమ్నా నాడి దగ్గర ఈ చక్రం అనేది అమర్చబడి ఉంటుందన్నమాట. దీనికి అగ్ని తత్వంతో సంబంధం కలిగి ఉంటుందండి. అలాగే దీని కలర్ వచ్చేసేదేంటంటే యెల్లో కలర్. దీనికి రమ్ అక్షరం గురించి చెప్తారు. రమ్ అక్షరం, బీజాక్షరం కింద మళ్ళీ చెప్తారు. అలాగే దీనికొచ్చే నాడులు 4536 నాడులతో ఇది సంబంధం కలిగి ఉంటుంది. అలాగే ఇది మనకి గ్రంథులలో ప్రాంక్రియాస్ గ్రంథికి సంబంధం కలిగి ఉంటుందన్నమాట. మన శరీరంలోని గ్రంథుల పనితీరు ఉంటుంది కదా! అందులోని ప్రాంక్రియాస్ గ్రంథితో దీనికి సంబంధం కలిగి ఉందండి. ఎవరికైతే ఈ మణిపూరక చక్రంలో ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి ప్రాంక్రియాస్ గ్రంథి అనేది సరిగ్గా పనిచేయదు. అందువల్లే చాలా మందికి షుగరు నెక్స్ట్ కాలేయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ మన జ్ఞానేంద్రియాలలో కన్నుకు సంబంధించి ఉంటుంది. కన్ను ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఎక్కువగా ఉన్నాయి అంటే వాళ్ళకి మణిపూరక చక్రంలో లోపం ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంకా అగ్నితత్వానికి సంబంధించింది. అలాగే మన కోశాలలో ప్రాణమయ కోశంతో ఇది సంబంధం కలిగి ఉంటుందన్నమాట. అయితే ఈ మణిపూరక చక్రంలోకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనంటే సాధారణంగా మనకి గాల్ బ్లాడర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్సు, నెక్స్ట్ ఇంకా జీర్ణ వ్యవస్థ, నెక్స్ట్ షుగర్, నెక్స్ట్ పెద్ద పేగులు, చిన్న పేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ ఎవరికైతే ఈ మణిపూరక చక్రంలో ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ కూడా మణిపూరక చక్రానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నమాట. ఎవరైనా ఇలాంటి వాటితో ఫేస్ చేస్తున్నారు, బాధపడుతున్నారనంటే వాళ్ళు ఇమ్మీడియేట్ గా అప్లై చేయాల్సిన లెసన్స్ ఏంటి అనంటే అగ్నితత్వానికి సంబంధించిన లెసన్స్ అనేవి మీరు అప్లై చేయాల్సి ఉంటది. అంటే ఇక్కడ అగ్నితత్వం అంటే ఏంటంటే పవర్ అంటే శక్తి అన్నమాట. అంటే మన లోపల ఇప్పుడు చూడండి జీర్ణ వ్యవస్థ ఏదైతే ఆ లోపల జఠరాగ్ని అది మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో ఆ శరీరంలో ఉన్న జఠరాగ్ని ద్వారానే ఆహారం అంతా జీర్ణమవుతుంది. అలాగే శరీరం మొత్తానికి అది శక్తిని ప్రసాదిస్తుందనమాట. అలా శక్తికి సంబంధించింది కాబట్టి ఇది కూడా బయట కూడా మనం ఆ శక్తులు ప్రతి మనిషికి కూడా శక్తులనేవి ఉంటాయి. బై బర్త్ ప్రతి మనిషికి కూడా ఈ శక్తుల్ని భగవంతుడు అందరికీ ఈక్వల్ గానే ప్రసాదిస్తాడు. కాకపోతే కొందరే వీటిని సరిగ్గా యుటిలైజ్ చేసుకోగలుగుతారు. కొందరు వీటిని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేకపోతారనమాట. ఆ 5 పవర్స్ ఏంటి అనంటే ఫస్ట్ మన ఆలోచన, మన మాట, మన టైము, మన డబ్బు, మన పొజిషన్. ఇవి 5 కూడా 5 పవర్స్ అండి. ప్రతి మనిషికి కూడా ఇది ఈక్వల్‌గా ఇవ్వబడతాయి. టైం అనేది ఈక్వల్‌గా ఇవ్వబడుతుంది. ఆలోచనలందరికీ ఆలోచనా శక్తి ఒకలాగే భగవంతుడిచ్చాడు. అలాగే డబ్బు అది మీరు సంపాదించుకునే దీన్ని బట్టి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా మన వాక్కు కూడా అందరికీ సరిసమానంగానే భగవంతుడిచ్చాడు. నెక్స్ట్ పొజిషన్. ఈ పొజిషన్ కూడా అది మీకుగా ఎవరికి వాళ్ళు సంపాదించుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ 5 పవర్స్‌ని ఎవరైతే మిస్‌యూజ్ చేస్తారో వాళ్ళకి మణిపూరకకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆలోచన తీరు సరిగ్గా లేకుండా ఎక్కువ నెగెటివ్ ఆలోచనలతో ఉన్నా కూడా వాళ్ళకి మణిపూరక ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే టైంని సరిగ్గా యుటిలైజ్ చేసుకోకపోయినా, టైంని వేస్ట్ చేస్తున్నా, అలాగే వాక్కుని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేకపోయినా, సరిగ్గా సరైన మాటలు మాట్లాడకపోయినా, నెక్స్ట్ ఇంకా మన మన డబ్బుకు కూడా చాలా పవర్ ఉంటదండి. ఆ డబ్బును కూడా మనం సరైన వాటికి మాత్రమే వినియోగించాలనమాట. అనవసరమైన సాంఘిక సేవల్లో మనం ఎక్కువగా మన డబ్బుని పెట్టకూడదు. ఒకసారి మనకి ధ్యానము, కేవలం ఆధ్యాత్మిక శాస్త్ర సేవ, ఆ సేవకు మాత్రమే మనం పెట్టాలి. అంటే ధ్యాన ప్రచారము, జ్ఞాన ప్రచారము, పిరమిడ్‌లు కట్టడము, అలాగే ఎవరైతే ధ్యానులకి ఇప్పుడు చూడండి రేపు కట్టాల్లో మనకి పెడుతున్నారు కదా! అలాగా లక్షల మందికి మనకి పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి మాత్రమే అలాంటి ఆధ్యాత్మిక శాస్త్ర సేవకు మాత్రమే మన డబ్బుని వినియోగించాలి. ఇంకా ఈ ఈ ఏదైతే ఈ సాంఘిక సేవలంటే ఏంటంటే ఇప్పుడు అందరికీ పేదలకి దాన ధర్మాలు చేయడము, అడుక్కున్న వాళ్ళకి డబ్బులు వేయడము, ఇలాంటివన్నీ ఇంక మనం చేయకూడదు. అవి ఆత్మ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే చెయ్యాలి. మనం ఒక స్థాయికి చేరుకున్నాక మనం అలా చిన్న పనులు చిన్న స్థాయి పనులు మనం చేయకూడదనమాట. తర్వాత మీరు ఈ 3 రకాల సేవల గురించి కూడా తర్వాత తెలుసుకోవచ్చండి. అలాంటి ఆ డబ్బును కూడా మనం సరైన వాటికి మాత్రమే మనం యూజ్ చేయాలి. ఇప్పుడు మన డబ్బుని చూడండి మన నాన్ వెజ్ షాపులకు గాని, నాన్ వెజ్ ఒక జీవహింసకి సంబంధించిన వాటికి గాని మన డబ్బును యుటిలైజ్ చేసినా కూడా అది కూడా మనకి తప్పే అవుతుందనమాట. నేను తినట్లేదండి, మా ఇంట్లో వాళ్ళు తింటున్నారండి, నేను వండుతున్నానండి అనంటే ఇక్కడ వండే వాళ్ళకే ఎక్కువ కర్మొస్తదండి. తే ఏంటంటే ఒక జీవిని చంపాము అనంటే అందరికి పర్సెంటేజ్ ఎళ్ళిపోతదనమాట. తెచ్చేవాడికి, కోసేవాడికి, చంపేవాడికి, నెక్స్ట్ ఇంకా అది వండేవాడికి కూడా ఆ కర్మ అనేది ఈక్వల్‌గా బ్యాలెన్స్ అవుతది. అందరికన్నా ఎక్కువొచ్చేది వండే వాళ్ళకే అన్నమాట. ఎందుకంటే ఒక జీవిని తెచ్చి చంపడం అనేది 10% చంపినవాడు తెచ్చుకొని పచ్చి మాంసం తెచ్చుకున్నాడు 20%. కానీ ఇక్కడ పచ్చి మాంసాన్ని మనం మషాలాలేసేసి, అన్నీ ఏసేసి మనం ఏదైతే వండి రుచికరంగా పెడుతున్నామో, ఆ పర్సెంటేజ్ మనకి 80% వస్తదండి. ఎందుకంటే పచ్చి మాంసాన్ని ఎవడు తినలేడు. ఎందుకంటే మనం అనాగరికంగా లేము. దీన్ని రుచికరంగా వండి మనం వాళ్ళకి పెడుతున్నాం గాబట్టి 80% కర్మ ఎస్పెషల్లీ మన ఆడవాళ్ళకే వస్తది గాబట్టి, నేను తినట్లేదు అయినా వండుతున్నాను అంటే ఆ 80% కర్మని మీరు అనుభవించాల్సుంటది. కాబట్టి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఆ
కర్మను మీరు తెచ్చుకోకూడదనమాట. కాబట్టి ఇక్కడ అలాంటి జంతు హింసకి సంబంధించి కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అక్కడ మనం పవర్‌ని మిస్‌యూజ్ చేసినట్టే అవుతది. నెక్స్ట్ ఇంకా మన పొజిషన్. మన పొజిషన్ అంటే ఏదైతే మనకి ఒక ఉద్యోగస్తులైతే ఉద్యోగంలకు సంబంధించిన ఆ పొజిషన్‌ని మనం కరెక్ట్‌గా వినియోగించాలి. అలాగే ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు మన గృహిణులకు సంబంధించి మన పొజిషన్‌ని కూడా మనం కరెక్ట్‌గా మనం వినియోగించాల్సి ఉంటుంది. ఆ పొజిషన్ విషయంలో కూడా మనం సరిగ్గా మనం వినియోగించకపోయినా కూడా మనం ఆ కర్మను కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది కూడా మనకి లోపమే అవుతది. ఇవన్నిటిని మనం ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తామో మనం అప్పుడు ఆ మణిపూరకాకు సంబంధించిన ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడగలుగుతాం అన్నమాట. ఇందులో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు పొజిషన్ కిందే తీసుకున్నాం అనుకోండి. ఒక ఉద్యోగస్తులే తీసుకోండి. ఉద్యోగస్తులైతే వాళ్ళు చిన్న స్థాయిలో ఉన్నారనుకోండి. ఒక ఆఫీసరే ప్యూన్ స్థాయిలో ఉన్న వాళ్ళని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నాడు అనేది. అంటే నేను ఆఫీసర్‌ని కదా అని ఒక గర్వంతోటి తన అధికారాన్ని అక్కడ మిస్‌యూజ్ చేస్తున్నాడా? లేదా తను తక్కువ స్థాయిలో ఉన్నాడు కాబట్టి తను ఎదగడానికి ఇతనేమైనా హెల్ప్ చేస్తున్నాడా? ఫస్ట్ మనం చెప్తాం. ఒక మంచిగా కొంత చెప్తాం. వింటే ఓకే. వినకపోతే అప్పుడు వాళ్ళని వదిలేయొచ్చు. అంతే తప్ప ముందే మనం అధికారాన్ని మనం తప్పుగా దుర్వినియోగం చేసుకోకూడదనమాట. అది కూడా మనం ఆ పవర్స్‌ని మనం చూసుకోవాలి. మన కింద స్థాయి వాళ్ళని మనం ఏ రకంగా మనం చూస్తున్నాము, మన పై స్థాయి వాళ్ళతో మనం ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాము అనేది కూడా మన పవర్స్‌కి సంబంధించిందే. అలాగే ఆడవాళ్ళకి సంబంధించి అనుకోండి అందరు ఆడవాళ్ళలో చాలామంది వాళ్ళు కోడలు స్థాయిగా ఉంటారు. అంటే అత్తలు కూడా ఒకప్పుడు కోడళ్ళే. కోడలు స్థాయిలోంచి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూను. వాళ్ళు ఎంతో కొంత ఫేస్ చేశారు. కానీ ఒకసారి అత్త స్థాయికొచ్చేసాక అవంతా మర్చిపోతారు. నేను ఒక అత్తగారిని అనుకోని కోడల్ని మళ్ళీ సాధించడం మొదలుపెడుతూ ఉంటారనమాట. అయ్యో! నేను పడ్డాను కదా! ఇంకెందుకు ఆ జ్ఞానం ఉందనుకోండి. అప్పుడు ఆహ్, ఆహ్, ఆ సాధింపు అనేది ఉండదు. లేదు నేను పడ్డాను కాబట్టి వీళ్ళు కూడా అనుభవించాలి అనే తత్వం వచ్చేసిందనుకోండి. అక్కడ వాళ్ళ పొజిషన్‌ని వాళ్ళు మిస్‌యూజ్ చేసుకున్నట్టే లెక్క. ఎవరైతే అలా మిస్‌యూజ్ చేసుకున్నారో ఆటోమేటిక్‌గా పొజిషన్ మిస్‌యూజ్ అయింది కాబట్టి అది మళ్ళీ గర్భాశయం మీద వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ గాని, గర్భాశయం గాని ఏదో ఒక ప్రాబ్లమ్ వాళ్ళకి చూపిస్తదనమాట. అలా మనం ఉండే పొజిషన్‌ని కూడా మనం ఎంతవరకు మనం కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటున్నాము, కరెక్ట్‌గా మనం వాడుతున్నామా లేదా అనేది కూడా మనం సరిగ్గా చెక్ చేసుకోవాల్సి ఉంటది. ఈ పవర్స్‌ని ఎవరైతే మిస్‌యూజ్ చేస్తారో మన మాట, మన ఆలోచన, మన డబ్బు, మన పొజిషన్, మన టైము వీటిని ఎవరైతే మిస్‌యూజ్ చేస్తారో వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ నెక్స్ట్ గాల్ బ్లాడర్‌కి సంబంధించిన సమస్యలు, అలాగే షుగరు, నెక్స్ట్ ఇంకా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, పెద్ద పేగుకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయన్నమాట. ఇది మణిపూరకాకు సంబంధించిందండి. వీళ్ళు చేయాల్సిందేంటంటే వాళ్ళ పవర్స్‌ని వాళ్ళు జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోవాల్సుంటది. నెక్స్ట్ వాళ్ళు అలాగే ఇంకా వీళ్ళు ఇంకా చేయవలసింది ఏంటి అనంటే ఎస్పెషల్లీ మెయిన్ పని కొన్ని కొన్ని సందర్భాలలో, కొన్ని విషయాలలో వీళ్ళన్ని పనులు వీళ్ళే చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళు వెనక నిలబడితే చాలు. పనులు ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటాయన్నమాట కొన్ని కొన్ని సందర్భాలలో. అలాంటి వాళ్ళకి వీళ్ళు బ్యాకప్ సపోర్ట్ అనేది వీళ్ళివ్వాలన్నమాట. అలా కొంతమంది ఇవ్వకుండా తప్పించుకుంటారు. అలా తప్పించుకునే వాళ్ళకి కూడా ఎస్పెషల్లీ షుగర్ కంప్లెయింట్స్ అనేవి వస్తాయి. అంటే వాళ్ళు సపోర్ట్ ఇవ్వాల్సిన దగ్గర వాళ్ళివ్వరు. వాళ్ళు నిలబడితే చాలు. వాళ్ళే చేయాల్సిన అవసరం లేదు. పనులు ఆటోమేటిక్‌గా జరుగుతాయి. కానీ అలా ఎప్పుడైతే నిలబడకుండా వాళ్ళు తప్పించుకుంటారో ఎస్పెషల్లీ వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి గాబట్టి వాళ్ళేంటంటే వాళ్ళు నిలబడి చేయాల్సిన దగ్గర ముందు నిలబడాలి. లేదా వెనక సపోర్ట్ ఇవ్వాల్సిన దగ్గర వాళ్ళు నిలబడి వాళ్ళు ఉత్ప్రేరకంగా నిలబడి వాళ్ళు అందరిని ఎంకరేజ్ చేసి ఆ పనులని చేయించగలగాలనమాట. అలాంటి వాటి దగ్గర కూడా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ చక్రం అండి అనాహత చక్రము. ఈ అనాహత చక్రం అనేది గ్రీన్ కలర్‌లో ఉంటుంది. అలాగే మనకి కోశాలలో ఇదేంటంటే మనోమయ కోశంతో సంబంధం కలిగి ఉంటుందన్నమాట. నెక్స్ట్ తత్వాలలో వాయు తత్వంతో సంబంధం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇది థైమస్ గ్రంథి. మన గ్రంథులలో థైమస్ గ్రంథితోటి సంబంధం కలిగి ఉంటుంది. అలాగే ఎవరికైనా చర్మ సమస్యలు, స్పర్శకు సంబంధించిన సమస్యలు ఎవరికైనా ఉన్నాయి అనంటే వాళ్ళు ఈ అనాహత చక్రంలో వాళ్ళకి లోపం ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇవి నాడుల్లో 19,440 నాడులుకి సంబంధం ఉంటుందన్నమాట. అంటే ఆ చక్రంలో ఆ అనాహత చక్రంలో మొత్తం 19,440 నాడులు ఇవి సంబంధంతో
ఉంటాయి. నెక్స్ట్ ఎం అనే అక్షరము బీజాక్షరం ఉందండి. ఇక్కడ మనకి దళాలు 12 దళాలతో ఈ అనాహత చక్రం అనేది ఉంటుంది. 12 దళాలతో ఈ చక్రం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ అనాహత చక్రంలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనంటే ఎస్పెషల్లీ గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎవరికైనా లోపం ఉంది అనంటే గుండెకు నీరు పట్టేయడము, న్యూమోనియా, నెక్స్ట్ దగ్గు, కఫము, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడము, నెక్స్ట్ ఎనీమియా అంటే రక్తం తక్కువగా ఉండడము, ఈ ఈ రక్త ప్రసరణకు సంబంధించిన ప్రాబ్లమ్స్, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎవరికైనా ఎక్కువగా ఉన్నాయి అనంటే వాళ్ళు అనాహత చక్రంలో వాళ్ళకి లోపం ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చండి. ఇలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటి అనంటే ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ విశ్వ మానవ ప్రేమ, యూనివర్సల్ లవ్ అనేది వాళ్ళు పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట. యూనివర్సల్ లవ్ అనంటే మనం అంటే మమాత్మ సర్వభూతాత్మ, అన్ని ఆత్మల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. నాలో ఏదైతే ఉన్నాడో నీలో కూడా అదే ఉన్నాడు. అంటే అన్ని జీవుల్ని కూడా మనం ఈక్వల్‌గా చూడవలసి ఉంటుంది. జీవహింస అనేది అస్సలు ఇక్కడ చేయకూడదు. ఎందుకంటే ప్రతి జీవిలో కూడా భగవంతుడు అనేవాడు ఉంటాడు. భగవత్ తత్వం అనేది ఉంటుంది. కాబట్టి అన్ని జీవులకి మనం ఆ ప్రేమ తత్వం అనేది అందించగలగాలి. ఆ యూనివర్సల్ అన్‌కండిషనల్ లవ్ అన్నమాట. అన్‌కండిషనల్‌గా ఎదుటి వాళ్ళ నుంచి ఇచ్చినా, ఇవ్వకపోయినా కూడా మనం ఎప్పుడైతే అన్‌కండిషనల్‌గా మనం ఇస్తామో ఆటోమేటిక్‌గా వాళ్ళు ఈ అనాహత చక్ర ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. నెక్స్ట్ వచ్చేది ఏంటనంటే విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రం అనేది మనకిక్కడ థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉందో ఈ థైరాయిడ్ గ్రంథికి వెనుక భాగంలో ఇక్కడ ఉంటుందన్నమాట ఈ విశుద్ధ చక్రము. ఈ నెక్ ప్లేస్‌లోనే మనకుంటుంది. ఈ విశుద్ధ చక్రం అనేది ఏంటంటే విశుద్ధము అంటే స్వచ్ఛత అన్నమాట. స్వచ్ఛతకి సంబంధించింది. స్వచ్ఛత అంటే మన వాక్కుకి సంబంధించిందన్నమాట. మన వాక్కు మనం స్వచ్ఛంగా రావాలి. ఎప్పుడు కూడా సత్యమైన పలుకులే మనం పలకాలి. అది కఠినంగా ఉండొచ్చు. కానీ సత్యమే మనం ఎప్పుడు కూడా పలుకుతూ ఉండాలి. ఆ వాక్కుకి సంబంధించి ఎవరికైనా స్వరపేటికకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా, గొంతుకి సంబంధించిన ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ఈ భుజాలు, ఈ చేతులు, ఈ ప్లేస్ అంతా కూడా మనకి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే వాళ్ళకి విశుద్ధాలో లోపం ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చనమాట. అంటే వాళ్ళ వాక్కుని వాళ్ళు సవ్యంగా యుటిలైజ్ చేసుకోవట్లేదు. అలాగే ఇది థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది. ఇప్పుడు చాలా మందికి లేడీస్‌ని మనం చూసుకుంటే ఎస్పెషల్లీ వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్‌తో వాళ్ళు బాధపడుతున్నారు. అంటే వాళ్ళ వాక్కుని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అంటే పనికిరాని మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవాలి. వాళ్ళు పనంతా అయిపోయాక ఏదో మనం మాట్లాడేస్తున్నాం అని అనేసి అనుకుంటున్నాం గానీ, ఆ మాటల్లో ఎంత నిజాయితీ ఉంది, అది మనం ఎవరో చెప్తూ ఉంటారు. మనం వింటూ ఉంటాం. అది మనకి అది అవసరమా? మాట్లాడే ముందు అవసరమా? లేదా? ఇది మనకు అదన్నీ వాళ్ళు చెక్ చేసుకొని, అది నోటిలోనే మనం శుద్ధి చేసేసి ఆ మాటని మనం బయటికి తీసుకురావాలన్నమాట. మన ఎవరేది చెప్పినా మనం వినేసి అది నిజమే అనుకోని మనం అనుకోని మనం చెప్పేయకూడదు. ఆ మాట మీద మనకి అదుపనేది ఉండాలి. అవసరం లేనప్పుడు మనం మౌనంగా ఉండడమే చాలా మంచిది. మేము ఎస్పెషల్లీ ఎవరికైనా థైరాయిడ్ కంప్లెయింట్స్ ఉంటే మేము వాళ్ళకి మౌనం ప్రిస్క్రైబ్ చేస్తాం. 12 టాబ్లెట్స్‌లో మనం మౌనం చెప్పుకున్నాం కదా! 12 టాబ్లెట్స్ అయిపోయాయి కదండీ! ఆ 12 టాబ్లెట్స్‌లోనే ఆ మౌనం అనేది మనం చెప్పుకున్నాం కదా! ఆ మౌనం అనే టాబ్లెట్‌ని వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తామంట. రోజుకి ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు వాళ్ళు మౌనంగానే ఉండాలి. అవసరమైతేనే మాట్లాడాలి. అవసరం లేనప్పుడు ఎంత మౌనంలో ఉంటే వాళ్ళకి ఆ విశుద్ధ చక్రంలోది అక్కడ వాళ్ళకి అది శుద్ధయిపోతుందనమాట. అలాగే వీళ్ళకి సృజనాత్మక శక్తి ఎవరికైతే విశుద్ధ చక్రం బాగా యాక్టివేట్ అయిందనుకోండి, వాళ్ళు బాగా చక్కగా పాడగలుగుతారు. సంగీత నాలెడ్జ్ ఉంటుంది. అలాగే వాళ్ళకి సృజనాత్మకమైన శక్తి ఉంటుంది. కళలలో బాగా రాణిస్తారు. అవన్నీ కూడా వాళ్ళకి ఉంటాయన్నమాట. మంచి మంచి అద్భుతంగా వాళ్ళు స్పీకర్స్‌గా ఎదగగలుగుతారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మంచి వాక్పటిమ అనేది వాళ్ళకి ఉంటుందన్నమాట. వాళ్ళందరూ కూడా విశుద్ధ చక్రంలో ఉన్న వాళ్ళ కింద మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేది అనాహత చక్రం. అనాహత చక్రం అనేది 2 కనుబొమ్మల మధ్య ఏదైతే మనకి భృకుటి స్థానం ఉంటుందో, ఈ భృకుటి స్థానానికి వెనకాతల ఇక్కడ ఉంటుందన్నమాట మనకి. అనాహత చక్రం. ఇది మనకి ఏంటంటే పిట్యూటరీ గ్రంథితోటి మనకి సంబంధం కలిగి ఉంటుంది. మన గ్రంథులలో పిట్యూటరీ గ్రంథికి సంబంధం కలిగి ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్రంథి ఏంటంటే మన శరీరంలోని నరాల వ్యవస్థ అంతటికి సంబంధం ఉంటుందన్నమాట. మన శరీరంలో ఎక్కడైనా నరాల వ్యవస్థలో ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయంటే ఆ పిట్యూటరీ గ్రంథిలో ప్రాబ్లమ్ ఉందనేది మనం ఆ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే మన నరాల వ్యవస్థకి సరిగ్గా ఆ రక్త ప్రసరణ అనేది జరగదు. అలాగే రక్త ప్రసరణకు సంబంధించి నరాల వ్యవస్థకి సంబంధించి మళ్ళీ ఈ కళ్ళు ఈ భాగం అన్నమాట. ఈ కళ్ళు, చెవులు ఈ పార్ట్ అంతా కూడా ఏదైతే ఉన్నాయో ఇదంతా కూడా మనకి ఈ ఆజ్ఞా చక్రానికి సంబంధించి వినిపించిందా మేడం ఇప్పటి వరకును?
ఓకే. ఈ ఆజ్ఞా చక్రానికి సంబంధించి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చనమాట. వీళ్ళు చేయాల్సింది ఏంటి అనంటే, వాళ్ళు థర్డ్ ఐని వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు థర్డ్ ఐని వాళ్ళు యాక్టివేట్ చేసుకోవాలి. ఎక్కువగా ధ్యానం చేస్తూ వాళ్ళు థర్డ్ ఐని యాక్టివేట్ చేసుకుంటూ, ఆ జ్ఞానాన్ని ఎక్కువగా సంపాదించడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలనమాట. వాళ్ళ మూలాలు వెతకడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఏంటి రీజన్ ఏంటన్నది వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకొని ఎప్పుడైతే వాళ్ళు థర్డ్ ఐని యాక్టివేట్ చేసుకొని అన్నీ వాళ్ళు తెలుసుకోగలుగుతారో ఆటోమేటిక్‌గా ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. అయితే దీనికి సంబంధించి ఏంటంటే కోశంతో సంబంధం కలిగి ఉంటుందండి. ఇది ఆకాశ తత్వం తత్వాలలో ఇది ఆకాశ తత్వానికి సంబంధించిందనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి అనంటే ఆజ్ఞా చక్రము రక్త ప్రసరణకు సంబంధించి నరాల వ్యవస్థకు సంబంధించింది. దీని కలర్ ఏంటంటే ఇది ఇండిగో కలర్. ఇది 3240 నాడులతో సంబంధం కలిగి ఉంటుందండి. ఓం అనే అక్షరం దీనికి బీజాక్షరం కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 దళాలుంటాయండి. ఆ 2 దళాలు ఏంటంటే ఆత్మ, పరమాత్మ. జీవాత్మ, పరమాత్మ కింద మనం చెప్పుకోవచ్చనమాట. అలాగే విశుద్ధ చక్రానికి సంబంధించి ఇది కూడా విజ్ఞానమయ కోశానికి సంబంధించిందేనండి. నెక్స్ట్ ఇది ఆకాశ తత్వానికి సంబంధించిందే. ఇదేంటంటే సర్క్యులేటరీ సిస్టమ్ మన బాడీలో ఏదైతే సర్క్యులేటరీ సిస్టమ్‌కి సంబంధించి ఉంటుందో అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయంటే వాళ్ళకి ఈ విశుద్ధలోని ప్రాబ్లమ్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ దీని కలర్ ఏంటి అనంటే బ్లూ కలర్‌లో ఉంటుందండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేది ఇంక లాస్ట్ సహస్రారం. అందులో ఇక్కడ ఒకటి అనాహత చక్రం దగ్గర మనం ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. అది ఏదైతే ఆ తత్వాల్లో వాయు తత్వంతో సంబంధం కలిగి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ యూనివర్సల్ లవ్ ఒకటి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. అన్‌కండిషనల్ లవ్ అనేది వాళ్ళు పెంచుకోవాలి. నెక్స్ట్ వాయుతత్వం. వాయుతత్వం అంటే ఇక్కడ మనం ఆ మెయిన్ లెసన్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే తూర్పు ఆరబెట్టడం అని చెప్పేసి పల్లెటూరుల్లో చెప్తూ ఉంటారు. అంటే ఏంటి తూర్పు ఆరబెట్టడం అంటే ఏంటంటే ఆ సమయం, సందర్భం వచ్చినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అవ్వాలన్నమాట. ఆ సమయం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. పల్లెటూరులో చూసుకుంటే వాళ్ళు గాలి ఎటు సైడ్ వస్తే అటు సైడే వాళ్ళు ఇలాగా అది ఒడ్లు ఏవో అలా జల్లించటం అది చేస్తూ ఉంటారు. అలాగా మనం కూడా ఏదైనా ఒక రైట్ టైమ్ వచ్చినప్పుడు మనం వెయిట్ చేయాలి. ఆ రైట్ టైమ్ రాగానే ఇమ్మీడియేట్‌గా మనం యాక్షన్ అనేది మనం చేయగలిగి ఉండాలన్నమాట. ఆ ఓపిక, సహనం అనేది మనం వెయిట్ చేయాలి. ఆ సమయం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఆ సమయం దాటిపోనివ్వకుండా మనం ఇమ్మీడియేట్‌గా మనం యాక్షన్ అనేది తీసుకోవాలి. అలాగే ఎవరైతే చేయలేకపోతారో అలాంటి వాళ్ళకి ఈ అనాహతకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అలాగే విశుద్ధ అనేది మన మాట మీద మనకు అదుపు ఉండాలండి. ఆజ్ఞ అనేది మనం ఏంటంటే మన థర్డ్ ఐని యాక్టివేట్ చేసుకొని జ్ఞానాన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా కూడా మనం ఇక్కడ ఉన్న మనకి ఈ ప్రాబ్లమ్స్ కన్ను మళ్ళీ నెక్స్ట్ ఈ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడొచ్చు. ఇంకా లాస్ట్ వచ్చేది సహస్రారము అనేది స్థితి. ఇది చక్రం కాదు. ఇది స్థితి అండి. ఈ స్థితి ఏంటంటే జీవాత్మ, పరమాత్మ యోగం అన్నమాట. యోగం అంటే కలయిక. మనం ఇంకా మన పూర్ణాత్మతో ఇంకా కలయిక అవ్వడానికి మనం ఇంకా సిద్ధంగా ఉన్నాము అనే దానికి ఇది సింబాలిక్ అన్నమాట. అంటే ఈ 6 చక్రాలు ఎవరైతే ఆటోమేటిక్‌గా దాటేస్తారో వాళ్ళు సహస్రార స్థితికి చేరిపోతారన్నమాట. ఇక్కడ 1000 దళాల పద్మం అనేది ఉంటుంది. ఈ 1000 దళాల పద్మం ఏంటంటే పైనుంచి వచ్చే జీవశక్తి. ఆ పైనుంచి వచ్చే విశ్వశక్తికి మన లోపల ఉన్న ఈ శక్తి మన ఏదైతే కుండలిని శక్తి మనిషిలో ఉన్న దైవ శక్తి అన్నమాట. ఎప్పుడైతే మన లోపల ఉన్న శక్తి ఆ పైనున్న ఆ శక్తితో కలుస్తుందో అదే యోగము, కలయిక. అంటే మనం పూర్ణాత్మతో ఐక్యమైపోవడము, భగవంతుడితో ఐక్యమైపోవడము అనే దానికి ఇది సింబాలిక్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు చూడండి రాముడు, కృష్ణుడు, జీసస్ ఎవరైతే ఇలా భగవంతులుగా భూమి మీద అవతారం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ సహస్రార స్థితికి చెందిన వాళ్ళన్నమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ ఈ స్టేజెస్ అన్నీ దాటిపోయారు. దాటిపోయి వాళ్ళు ఏదైతే సాధన చేశారో అదంతా మళ్ళీ మానవాళికి నేర్పించడం కోసము, వాళ్ళు ప్రత్యక్షంగా చూపించడం కోసం వాళ్ళు భూమి మీద జన్మలు తీసుకున్నారనమాట. అలాంటి వాళ్ళని మనం విముక్తాత్మలు అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళ ఆత్మ ఆల్రెడీ పూర్ణాత్మ స్టేజ్‌కి వెళ్ళిపోయింది. కానీ మనుషుల్ని ఇక్కడ భూమి మీద ఉన్న మనుషుల్ని ఉద్ధరించడం కోసం మళ్ళీ వాళ్ళు జన్మ అనేది తీసుకున్నారు. అలాంటి వాళ్ళనే విముక్తాత్మలు అంటారు. వాళ్ళు భూమి మీదకొచ్చి మనకు ఆదర్శంగా నిలబడి వాళ్ళేం చేశారన్నది మనకి చెప్పి వాళ్ళు మన చేత చేయించడం అనేది జరుగుతూ
ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సహస్రార స్థితికి చేరుకుంటారనమాట. అంటే మనం కూడా ఒక అంశాత్మ నుంచి ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మగా ఎప్పుడైతే ఈ భూమి మీదకి ఒక శరీరంలోకి మనం వస్తామో, ఈ స్టేజెస్ అన్నీ మనం దాటుకొని మన లోపల ఉన్న అన్ని గుణాల్ని మనం మార్చుకొని, మనం ఎప్పుడైతే ఆ దైవానికి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, అప్పుడు మనం ఎప్పుడైతే సహస్రారానికి చేరుకుంటామో ఆటోమేటిక్‌గా మనం పూర్ణాత్మకి మనం కనెక్ట్ అయిపోతాము అనే దానికి ఇక్కడ మనం చెప్పుకోవచ్చనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చక్రాల్లో ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక జన్మల్లో ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉంటాము. ఆ తప్పులకి తగ్గట్టుగా ఎక్కడో దగ్గర మనకి లోపం అనేది ఏర్పడుతూ ఉంటదనమాట. ఈ జ్ఞానం ఎప్పుడైతే తీసుకొని మనం దానికి తగ్గట్టుగా మన బిహేవియర్‌లో గాని, మన వాటిలో గాని మనం ఎప్పుడైతే మన లోపాలను మనం సరిదిద్దుకుంటామో ఆటోమేటిక్‌గా మనం వాటి నుంచి బయటపడతాం. కానీ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ మనకేం చెప్తాది అంటే ఎస్పెషల్లీ ఏ మంత్ర జపాలు, ఏ నామ జపాలు మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఏ బీజాక్షరాలు మీరేం పఠించాల్సిన అవసరం లేదు. వాటి కోసం ప్రత్యేకంగా చక్రా ధ్యానాలనేవి కూడా ఏమి చేయాల్సిన అవసరం లేదండి. కేవలము ఏదైతే మనకి పత్రిజీ గారు చెప్పారో శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ధ్యానాన్ని మీరెప్పుడైతే రోజు కంటిన్యూయస్‌గా చేసుకుంటూ ఎవరి వయసు ఎంతుందో అంత కంటిన్యూయస్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతారో, ఆటోమేటిక్‌గా మీకు ఆ టైమొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఆటోమేటిక్‌గానే ఆ చక్రాలన్నీ శుద్ధి చేయబడతాయి. దానికోసం ప్రత్యేకంగా మీరేమి ప్రత్యేక ధ్యానాలేమి చేయవలసిన అవసరం లేదని మనకి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ చెప్తూ ఉంటదనమాట. కాబట్టి మీరు ప్రత్యేక ధ్యానాలేమి అవసరం లేదండి. రోజు చేయవలసింది మీరు చేస్తూ వెళ్ళిపోవండి. ఆ టైంకి మీరు రావాల్సింది ఆటోమేటిక్‌గా మీరు పొందుతారు. అంటే చెయ్యవలసింది చేస్తే పొందవలసింది ఆటోమేటిక్‌గా మీరు పొందుతారనేది గుర్తుపెట్టుకొని, రోజు కూడా మనకి ఏదైతే మనకి పత్రిజీ గారు అందించారో ఈ ధ్యానం అనే శ్వాస మీద ధ్యాస అనే దాన్ని రోజు చేసుకుంటూ మీరెప్పుడైతే మీరు వెళ్ళిపోతూ ఉంటారో ఆటోమేటిక్‌గా మీ చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. చక్కగా అవి కూడా శుద్ధీకరించబడతాయి మాస్టర్స్. ఇది చక్రాలకు సంబంధించిన నాలెడ్జ్ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.